ఒక అర్జున్ రెడ్డి అలాంటివి అంటే అదొక యూఎస్పీ ఉంది, నేను రివీల్ చేయకూడదు. అది డైరెక్టర్ సినిమా ఆడియన్స్కి ఎలా చూపించాలని మాస్ పీపుల్ రియాక్షన్స్ చూసి, అంటే వాళ్ళ నుంచి ప్రతి సీన్కి ప్రతి షాట్కి రియాక్షన్స్ వస్తున్నప్పుడు అంటే మలయాళం మూవీస్ బాగున్నాయి, తమిళ మూవీస్ బాగున్నాయి స్క్రీన్ ఖచ్చితంగా. కానీ మన డైరెక్టర్స్ ఎందుకు తెలుగు బిజినెస్ ఇస్ బిగ్గర్ బిజినెస్. కమర్షియల్గా బిజినెస్ తక్కువ వాళ్ళకి. ఇప్పుడు నార్మల్గా డైరెక్టర్స్ ఒక మార్క్ అనేది పెట్టేసుకుంటారు. ప్రశాంత్ వర్మ గారు సినిమాటిక్ యూనివర్స్ వాళ్ళు చేసే మూవీస్ ప్రాబబ్లీ ఈ 2 years వదిలేస్తే ఒక యాక్టర్ పొద్దున్న లేచి 5 o'clockకి కేబీఆర్లోనో జిమ్లోనో ఎక్కడో అతని వర్క్లో అతను ఉన్నాడు, ఒక డైరెక్టర్ వర్క్లో డైరెక్టర్ ఉన్నాడు అంటే మనం నమ్మి మన ప్యాషన్ తోటి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ చందు కొడమంచిలి. అండ్ ఈరోజు మీ ముందుకు ఒక గెస్ట్ని తీసుకొచ్చేసాను అనమాట. అతి చిన్న ఏజ్లోనే ఒక ఫీచర్ ఫిల్మ్ తీసేశారు ఆయన. అండ్ వన్ ఆఫ్ ద టాలీవుడ్లో ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఆయనే ఫస్ట్ పరిచయం చేశారంట. ఆ ఫిలిం ఏంటి, ఆ హీరోయిన్ ఎవరు, అండ్ ఈయన ఫిల్మోగ్రఫీ ఏంటి, అసలు డైరెక్షన్ మీదకి ఈయనకి ఇంట్రెస్ట్ ఎక్కడ పుట్టింది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలా సాగుతుంది అనేది ఆయన నుండి తెలుసుకుందాం. అండ్ ఆయన ఎవరో కాదు, డైరెక్టర్ దయానంద్ గారు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ చందు, గుడ్. అండ్ అన్న ఫస్ట్ 2 questions ఉన్నాయన్న నాకు. అతి చిన్న ఏజ్లోనే ఫస్ట్ ఫీచర్ ఫిలిం తీశారని చెప్పేసి ఒక క్వశ్చన్, అండ్ టాలీవుడ్లో ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ని ఫస్ట్ మీరే ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి ఇంకొక క్వశ్చన్ అనమాట. సో ఈ రెండిట్లకి మనం ఆన్సర్ ఇప్పుడే తెలుసుకుందామా, లేదు గోయింగ్ ఆన్ తెలుసుకుందామా? నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా. ఓకే, హీరోయిన్ గురించి కొంచెం సస్పెన్స్ పెడదాం. ఫస్ట్ ఆయన ఫస్ట్ ఫీచర్ ఫిలిం ఎంగేజ్లో తీసారంట. ఆ ఏజ్ ఏంటో కనుక్కుందాం అన్న. లైక్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆ యంగ్ ఏజ్ ఏంటి, ఆ ఫిలిం ఏంటి, అసలు ఒకసారి చెప్తారా? అదే వర్జిన్ బాయ్స్, మీ అందరికి తెలిసిందే అది. సో ఇట్ టుక్ సమ్ టైమ్. అంటే మేము స్టార్ట్ చేసింది when I was 24 years old. 24 years. యా. సో అది ఒక కోవిడ్ ముందర స్టార్ట్ అయింది అది. ఓకే. సో అపారెంట్లీ ఐఎమ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ డైరెక్టర్ అని నాకు అప్పుడు తెలిసింది యాక్చువల్గా. అంటే లైక్ మీకు ఎవరైనా చెప్పారా, లేదు అంటే నాకు చెప్పారు. ఓకే. నాకు వచ్చి నీ ఏజ్ ఎంత, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు ఇది అది అంటే, ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్స్. సో నేను పెద్ద పట్టించుకోలేదు, ఉండుంటారేమో అది అనుకొని ఐ వెంట్ ఆన్. సో తీరా చూస్తే ఆ ఏజ్లో ఎవరు చేయలేదు అని చెప్పారు. అండ్ అంటే మనం ఏం పట్టించుకోం కదా, ప్యాషన్ ఉంది, కాలేజ్ ఆ డేస్ అది ఇది ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అండ్ దెన్ దట్ హ్యాపెండ్. ఇంకా అంటే నాకు తెలిసి మై హార్డ్ వర్క్, ప్యాషన్ దాన్ని అట్రాక్ట్ చేసుకొని ఇంకా అది అయింది అనుకుంటా నాకు తెలిసి. ఎంతమంది హ్యాండిల్ చేశారన్న నార్మల్గా? అంటే ఎక్కడ కాస్ట్, క్రూ, సెట్లో ఆ ఏజ్లో ఆన్ అన్ యావరేజ్ 250 members ఉంటాయి. 250 members. మీ ఏజ్ 24, మీకంటే అందరూ పెద్దోళ్ళు ఉంటారు. అసలు ఎలా మేనేజ్ చేశారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నప్పుడు అరే ఒక మాట అనాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయా? అంటే ఉండే ఆబ్వియస్గా, బట్ సెట్లో నా డిసిప్లిన్ వేర్ అనమాట. డిఫరెంట్ పర్సన్. ఇంకా ఆ కాల్ షీట్ మధ్యలో ఐ హ్యాడ్ టు మెయింటైన్ దట్ డిసిప్లిన్. ఇంకొక భయం ఏంటంటే ఆ ఏజ్లో నా మాట ఎవరు వింటారో లేదో అనేది ఒకటి ఉంది. సో ఐ హ్యాడ్ టు పుట్ దెమ్ ఒకలాగా చెప్పి వాళ్ళకి. ప్లస్ లక్కీగా నాకు అందరూ మంచి ప్యాషనేట్ యాక్టర్స్, టీమ్ మెంబర్స్ అందరు దొరికారు. సో కొంచెం ఈజీ అయింది హ్యాండిల్ చేయడం. అండ్ ఐ హ్యాడ్ మై టీమ్, డైరెక్షన్ టీమ్ ఒక 6-7 members ఉండే. సో ఇంకా అలా అయింది. ఇంకా స్ట్రెస్ ఉండే కానీ ఎప్పుడు ఏది ఎలా ప్లాన్ చేయాలో దాని ప్లానింగ్ తగ్గట్టే అయింది. 24 yearsకి మీరు ఒక ఫిలిం తీసేశారు. యా, అది స్టార్ట్ అయింది. యా, అది మొన్న రిలీజ్ అయింది. వర్జిన్ బాయ్స్. యా, ఓకే. 24 yearsకి స్టార్ట్ చేసింది వర్జిన్ బాయ్స్. కాకపోతే సమ్ కోవిడ్ ఇష్యూల వల్ల రీసెంట్గా రిలీజ్. దాని తర్వాత ఫిలిం గేమ్ ఆన్. ఓకే. గేమ్ ఆన్ వాజ్ దెన్ I was 26 అప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు. అది లాస్ట్ ఇయర్ 2024లో రిలీజ్ అయింది. అండ్ గేమ్ ఆన్ ఒక రకంగా ఇంకా టెక్నికల్ వాల్యూస్, సౌండ్ కానీ, కెమెరా కానీ, అండ్ స్క్రీన్ ప్లే కానీ అది కంప్లీట్ డిఫరెంట్ అది. అవును. సో దట్ వాజ్ ఆల్సో ఛాలెంజింగ్ నాకు. ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ తీయడం, రైనీ సీజన్, ఇంకా అదంతా దాని ఛాలెంజెస్ దానికుండే. బట్ నాకు దాని నుంచి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది యాక్చువల్గా.
గేమ్ ఆన్ నుంచి కూడా. సో అండ్ ఆ గేమ్ ఆన్కి అనుకుంటా కదా ఆర్జీవి గారు ట్వీట్ పెట్టారు ద వే ఆఫ్ స్క్రీన్ ప్లే దాని గురించి. సో ఎలా అనిపించింది ఆర్జీవి గారు? నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చిన్నప్పుడు ఆ ఏజ్లో లైక్ చాలా కొత్తగా తీసే డైరెక్టర్ నుంచే ఇన్స్పైర్ అవుతాం మనం. సో నాకు మేజర్గా ఆర్జీవి సార్ ఇంకా గౌతమ్ మేనన్ సార్ ఉండే, వీళ్ళిద్దరు. సో అతను లక్కీగా చూసి నాకు చూపిస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో నైట్ మంచిగా ఎంజాయ్ చేశాను ఆ రోజు. సో చిల్లయ్య, ఇట్ వాజ్ అ గుడ్ డే. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తం ఇదంతా, దానికి విత్తనం ఎక్కడ పడింది స్టార్టింగ్? అంటే నాకు తెలిసి 2009లో 9th క్లాస్లో, నేను 2009లో 9th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు లాస్ట్ సీట్ మనం స్కూల్లో కాలేజ్లో అంతా లాస్ట్ బెంచ్. సో బస్సు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న టైంలో అప్పుడు కొంచెం ఫ్రెండ్స్ కొంచెం తక్కువ ఉండే నాకు, ఏదో గొడవలేని ఏవో చిన్న చిన్న చిల్లర గొడవలు అవుతాయి. సో ఒక్కడనే కూర్చొని అప్పుడు హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అయింది. సో తమన్నా ఫ్యాన్ నేను యాక్చువల్గా. సో ఆ సినిమా చూసి ఆ సాంగ్స్ వింటూ ఏదో ఒకటి చేయాలి ఆర్టిస్టిక్ ఫామ్లో, నా మైండ్లో ఉన్నదంతా జనాలు చూపించాలి. అప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్. ఆ థాట్ అనేది 9th క్లాస్ నుంచి. 9th క్లాస్లో స్టార్ట్. ఏం చేసేవారు నువ్వు 9th క్లాస్లో? ఆడి పేపర్లో చూసి కాపీ కొట్టి 7 పేపర్లో చూసి. సో ఇంకా అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఏమై చేసేవే, హ్యాపీ డేస్, ఈ 2 ఫిల్మ్స్ చూసి ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ అనమాట. సో గౌతమ్ మేనన్ సార్ తీసే టెక్నిక్ అంటే ఏమై చేసేలో ఒక బ్రేకప్ సీన్ ఉంటుంది ఇంటి కింద. సో ఇద్దరు యాక్టర్స్ని పెట్టి కెమెరా పెట్టి ఆ ఎమోషన్లో వాళ్ళు ఉంటే బ్యూటిఫుల్ సీనర్. సో నాకు అప్పుడు అర్థమైంది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్, కెమెరా కొని యాక్టర్స్ని పెట్టి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ. సో సుమారు ఎన్ని షార్ట్ ఫిల్మ్లు తీసుంటారు? నేను ఒక 7-8 తీసుంటాను. 7-8 షార్ట్ ఫిల్మ్స్ తీసాను. అందులో ఒకటి అవార్డు వచ్చింది, ధనమూల మీదం జగత్ అని. సో దానివల్ల నాకు అన్నపూర్ణలో స్కాలర్షిప్ వచ్చింది. షార్ట్ టర్మ్ కోర్స్ చేశాను. దట్ వాజ్ ఆల్సో ఇన్సైట్ఫుల్, నాకు కొంచెం హెల్ప్ చేసింది సౌండ్ పరంగా. అప్పుడు దాకా ఏం తెలియదు నాకు సౌండ్ ఇంత ఇంపార్టెంట్ అని, నాకు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో తెలిసింది అనమాట. సో దట్ హెల్ప్ మీ అలాట్. సో ఇంకా అలా జర్నీ. దాని తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ చేశాను. సో ఆ వెబ్ సిరీస్లో ఏంటంటే ఒక స్కెడ్యూల్ వేసుకొని ఆ స్కెడ్యూల్ తగ్గట్టు ఫినిష్ చేయగలుగుతానా లేదా అన్న దానికి ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ దానికి దీనికి క్వాలిటీ పెరుగుతూ ఇది ఒక 1 hour 1.5 hour లెంత్ చేయగలుగుతానా లేదా, ఒక 14 days స్కెడ్యూల్ వేసుకున్న 15 daysలో అయిపోయింది. సో నాకు అర్థమైంది, ఓకే స్కెడ్యూల్ వేసుకుంటే. ఈ టైంలో అంటే అరౌండ్ 2010-11 ఆ టైంలోనన్నా ఇదంతా? 2010 నుంచి స్టార్ట్ అయింది నాకు. 2017లో వెబ్ సిరీస్ చేశాను నేను, నక్షత్ర. అంటే ఆ టైంలో మీకు ప్రొడక్షన్ కానీ అంటే బేసిక్గా స్టార్టింగ్ షార్ట్ ఫిలిం చేసే వాళ్ళకి కొంత నాలెడ్జే ఉంటుంది. అంటే షార్ట్ ఫిలిం ఇంత అవుతుంది అంటే ఎగ్జాక్ట్ ప్రొడక్షన్ అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. మనం ఒకటి అనుకొని వెళ్తే ఇంకొకటి అవుతుంది అక్కడ. సో ఇవన్నీ ఎవరు మేనేజ్ చేసేవారు మీకు? యాక్చువల్గా ఏంటంటే ఏమైందంటే ఐ యూస్ టు షూట్, ఐ యూస్ టు ఎడిట్, రాసి మొత్తం నేనే చూసుకునేవాడు అనమాట. యాక్టర్స్కి మా టీంలో ఒక 2-3 వాళ్ళకి ఫుడ్ ఖర్చు మేజర్. సో షూటింగ్ మా కెమెరాస్ ఉండేవి, ఇంటికి వచ్చి నేనే కంప్యూటర్లో ఎడిట్ చేసుకునేవాడిని. ఎడిట్ కూడా మీరే కొట్టేసా? నేనే చేసుకునేవాడిని. సో నాకు అంత కలర్ కరెక్షన్స్ అవన్నీ బయట ఇచ్చేవాడిని. కొంచెం డిఐ ఆ మిక్సింగ్ అవన్నీ మనం చేయలేం, దానికి ఎక్విప్మెంట్ కావాలి కాబట్టి దాన్ని కొంచెం ఖర్చు అయ్యేది. సో 9,000లో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, ధనమూల మీదం జగత్. 9,000లో షార్ట్ ఫిల్మ్ చేస్తే ఆ షార్ట్ ఫిల్మ్కి మీకు అవార్డు వచ్చింది. సో దానికి సో అలా 3,000 ఫుడ్కి, 3,000 లొకేషన్కి, 3,000 ఇంకా దేనికో డబ్బింగ్కో దేనికో అయింది అంతే. సో అది నాకు ఇష్టం అనమాట, నాకు పర్సనల్గా నేను చేసిన షార్ట్ ఫిల్మ్. అందులో తేజస్వి మడివాడ, గీత్, ఓకే, మనోజ్ కృష్ణ, ఇలా కొంతమంది ఉన్నారు యాక్టర్స్. అండ్ ఈ బ్యూటిఫుల్ లేడీ దగ్గరికి వచ్చేద్దాం. ఎవరిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు మీ ఫిలిమ్స్ త్రూ, అంటే స్క్రీన్ మీదకి? అంటే ఫారియా అబ్దుల్లా, చిట్టి, జాతిరత్న చిట్టి ఉంది కదా. సో తను అదే ఆ వెబ్ సిరీస్ 2017లో చేస్తున్నట్టు, ఐ థింక్ షీ వాజ్ ఇన్ ఇంటర్ ఆర్ సంథింగ్. సో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఇలా ఒక మంచి యాక్టర్స్ కావాలి అది ఇది అంటే, ఈమా షీ కమ్స్ టు మై థియేటర్ ఒకసారి చూడు అంటే, పిక్చర్ ఎనర్జీ అనమాట నెక్స్ట్ లెవెల్. అండ్ షీ వాజ్ యంగ్ ఆల్సో. సో అంత యంగ్ ఏజ్లో అంత మెచ్యూరిటీ సింగిల్ టేక్లో ఇలా చేసేది. సో ఇంకా తను ఇంకా కరెక్ట్గా చూపించలేదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా. షీ ఈజ్ వెరీ టాలెంటెడ్. సో అప్పుడు ఇంకా
తన ఫస్ట్ చెక్ నేనే ఇచ్చాను అపారెంట్లీ తనకి. సూపర్. సో యా ఐ వాజ్ హ్యాపీ. తన జాతిరత్నాలతోటి అంత పెద్ద హిట్ కొట్టింది. నౌ షీస్ సో అంటే ఇక మీద తర్వాత కూడా ఎప్పుడైనా మళ్ళీ మీరు కాంబినేషన్లో ఏదన్నా తీసే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమో ఆమె బిజీగా ఉన్నారు. వీళ్ళందరూ బిజీ అయిపోతే వేరే మనుషులు వీళ్ళు. సో ఐ డోంట్ నో, హోప్ఫుల్లీ, బట్ ఐ వుడ్ లవ్ టు యాక్ట్ విత్ హర్. షీ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఓకే. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఎలా సాగుతుందండి? వెరీ గుడ్. అంటే గుడ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఒక డే వేస్ట్ అయింది అనుకోండి, నేను ఎప్పుడు ఏం అనుకోను. ఆ డే ఎందుకు డల్గా ఉంది, ఏంటి, ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని దానికి ఏదో ఒక రీజన్ ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. సో ఆల్ గుడ్ డార్లింగ్. సో యా మంచి రెస్పాన్స్ వచ్చింది వర్జిన్ బాయ్స్కి, అండ్ గేమ్ ఆన్ వల్ల నాకు ఒక సినిమా వచ్చింది. సో యా ఐఎమ్ హ్యాపీ. అండ్ పర్సనల్గా ఇంకోటి ఏంటి అంటే మీరు డైరెక్ట్ చేసిన ఫిలింకి కాంట్రవర్సీ కూడా అయ్యింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం కాంట్రవర్సీ అయింది? అబ్బా మళ్ళీ అడిగారు సార్, హీరో కూడా అదే అడిగారు. పూల చొక్కదా? అది నాకు పెద్ద కాంట్రవర్సీ కాదు యాక్చువల్గా, ఎందుకంటే ఏమో నేనేం పట్టించుకోలేదు. కానీ ఎఫెక్ట్ చేస్తుంది అంటున్నారు కదా. చేస్తుంది మరి, అంటే సి గివింగ్ దేర్ ఒపీనియన్ ఈజ్ ఓకే, బట్ మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది కదా అనేది, అంతే. దానికి నేను హర్ట్ అయ్యాను, కానీ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఎవరైనా మాట్లాడుకుంటారు. అందరికి నచ్చాలని ఏం లేదు. సో ఒక 10 మందిలో 5గురికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చొచ్చు, 10 మందికి నచ్చొచ్చు. సో నా టేక్ నా పొటెన్షియల్ నాది, మా ప్రొడ్యూసర్స్కి ఓకే అంటే మేము చేసుకున్నాం. సో ఏ సినిమా అట్లనే అయింది. చూసిన వాళ్ళకి నచ్చితే హ్యాపీ. నచ్చింది యాక్చువల్గా, అతనికి నచ్చిందా లేదా అనేది నాకు ఇట్స్ ఓకే, ఒక్క అతనికి నచ్చిందా లేదా. కానీ అతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది, చెప్తాడు కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కదా, చూడు. నీకు నచ్చింది కదా, నువ్వు చూసావు కదా ఫిలిం. సో ఇట్స్ అ గుడ్ ఫిలిం డెఫినెట్లీ. సో బయట నుంచి జడ్జ్ చేయకూడదు సినిమా ఏదైనా, చూసిన తర్వాత కంప్లీట్గా అది ఎలా ఉందో అనేది చెప్పడం వేరు, తీసిపడే. అండ్ నావేంటంటే ఐ ట్రై టు బీ రాడికల్ ఓన్లీ. నా రెగ్యులర్గా చేయబోద్దు కాదు సినిమాలు నాకు. సో ఏదో ఒక కొట్టేదే గట్టిగా, ఏదో ఒకటి కెలకాలి, ఒక థాట్ ప్రొవోకింగ్ ఉండాలనేది. అండ్ ఇది చాలా మందికి ఇంతకుముందు వర్జిన్ అనే టర్మే చాలా పెద్దగా ఉండేది. నౌ అట్లీస్ట్ విత్ దిస్ ఫిలిం కొంచెమైనా దాని ఇంపాక్ట్ ఈజీగా పలుకుతున్నారు, కనీసం జనాలు పలుకుతున్నారు పేరుని. ఇంతకుముందు దాన్ని పలకాలంటేనే భయం వేసేది. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటన్నా మీకు? అంటే ఎలాంటి జానర్ని చూస్ చేసుకుంటారంటే యంగ్ డైరెక్టర్ 2 ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఉన్నారు, అండ్ ఈ నెక్స్ట్ ఏ స్టెప్ వేసినా కానీ మీకు అది క్రూషియల్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హిట్ కొట్టిన డైరెక్టర్స్కి పెద్ద పెద్ద ఛాన్సెస్ కూడా వస్తూ ఉన్నాయి, మనం చూసాం. ఒక్క సినిమాతో ఆయన గ్లోబల్ స్టార్ దగ్గరికి వెళ్ళిపోయారు కూర్చోవాలి. సో ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ అందరూ నెక్స్ట్ వేసే స్టెప్స్ అన్ని చాలా జాగ్రత్తగా వేస్తారు. సో అలాంటి స్టెప్ మీరు వేయటానికి ఎలాంటి హోంవర్క్, హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే నేను వర్జిన్ బాయ్స్ రిలీజ్ అవ్వకముందే గేమ్ ఆన్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్ టైంలో ఉన్నప్పుడే నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ వల్ల ఐ వాంటెడ్ టు రైట్ అ స్క్రిప్ట్. ఇట్స్ అ ప్రాపర్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, రామ్ కామే. అది సేమ్ జాన్రానే వస్తుంది, బట్ కొంచెం ఫ్యామిలీకి, యూత్కి ప్రాపర్గా ఇది ఏ సర్టిఫికేట్ ఇలా ఏం కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో నాకు ఎప్పుడు డిఫరెంట్ జాన్రాస్ చేయాలనే ఉంటుంది, కానీ ఇది కొంచెం పర్సనల్గా హార్డ్గా తీసుకొని మా టీం, మా యాక్టర్స్ కూడా కొంచెం అందరూ ఒక ఫ్యామిలీ లాగా, ఓన్ ప్రొడక్షన్ లాగా మా ఫ్రెండ్స్ తోటి అందరితో కలిసి ఐఎమ్ డూయింగ్ దిస్. సో దీని తర్వాత ఇంకా డిఫరెంట్ జానర్స్ చేద్దామని, బట్ ఇదైతే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తోటి వస్తున్నాను. కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. యా ఖచ్చితంగా. ఓకే. అండ్ ఆల్సో మీలాంటి యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసిక్గా ఇప్పుడు జనాలకి ఏది కనెక్ట్ అవుతుంది, కైండ్ ఆఫ్ వాళ్ళు ఒక ఆడియన్స్ని సెట్ చేసుకొని సో దట్ నాకు దీనికి రీచ్ వస్తుంది అని చెప్పేసి అలాగా. అండ్ కొందరేమో కంప్లీట్ సైంటిఫిక్గా లైక్ అలా తీస్తున్నారు, కొందరు మైథాలజీ టచ్ ఇస్తూ కైండ్ ఆఫ్ కల్కి రిలేటెడ్ టైప్ ఇస్తున్నారు. ఎందుకంటే నేను చూసాను డెబ్యూ డైరెక్టర్స్ అందరూ ఇలా ఇస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా. సో అలాంటి టైంలో అంటే మనం తెలుగు ఇండస్ట్రీలో చాలా లవ్ స్టోరీస్ చూసేసాము ఇప్పటివరకు. కల్ట్లో చూసేసాము, డిజాస్టర్లో చూసేసాము, చాలా లవ్ స్టోరీస్ చూసి వస్తూ ఉన్నాము. ఇలాంటి లవ్ స్టోరీస్ని దాటుకొని నెక్స్ట్ రాబోయే మీ లవ్ స్టోరీ ఎలా నిలబడుతుంది అని అనుకుంటున్నాను? ఇది ఏంటంటే మై మేకింగ్ స్టైల్, వే ఆఫ్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్ కంప్లీట్గా. స్క్రీన్ ప్లే, నరేటివ్ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సో అండ్ ఇట్ ఈస్ మోర్ రియలిస్టిక్ అండ్ మోర్ రిలేటబుల్ ఇది. సో
ఎమోషన్ ఎప్పుడైనా ఒక 100 ఇయర్స్ తర్వాతైనా ఆ ఎమోషనే. లవ్ అనేది లవ్వే, హార్ట్ బ్రేక్ అనేది హార్ట్ బ్రేకే. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఎట్లా ఉంది లవ్ అది ఇది అనేది ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్‌గా అవసరమే అని అనిపించింది నాకు. అండ్ నాకు ఆ మూవీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, పొటెన్షియల్ కనిపిస్తుంది కాబట్టి కామెడీ కూడా ఉంటుంది. సో గుడ్ కామెడీ. సో గుడ్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు నాకు తెలిసి. ఓకే. మెసేజ్ యాహ్! అంటే అంటే ఒక ప్యాటర్న్ ఏమైనా పెట్టుకున్నారా? చిన్న మెసేజ్ ఒక మూవీతో మన మూవీలో ఒక మెసేజ్ పాస్ చేస్తే జనాలకు కూడా ఉపయోగపడతాయి. అంటే అదే లాస్ట్ టైం వర్జిన్ బాయ్స్‌లో కూడా చూశాను నేను. లస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అదే లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లస్ట్ అనేది ఒక క్లియర్‌గా మెసేజ్ పాస్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది, చూడని వాళ్ళకి మనం ఏం చేయలేము. సో ఇప్పుడు కూడా ఒక మెసేజ్ పాస్ చేస్తా ఇందులో ఏం లేదు, సింపుల్. అంటే ఈ జనరేషన్లో చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, చాలా ఆప్షన్స్ వచ్చేసి జనరల్గా. సో అంటే ఇది ఇప్పుడు చెప్పకూడదు కానీ ఇట్స్ టూ సూన్ టు సే. బట్ నీకు నిజంగా ఒక ఛాన్స్ ఉండి నీ లవ్ని పోగొట్టుకోకూడదు అని అనుకునే సిచ్యువేషన్లో ఉంటే యూ షుడ్ ప్రాబబ్లీ ఫైట్ ఫర్ ఇట్ అవును అనేది సింపుల్గా ఇద్దామని అంతే. ఓకే. యా. అండ్ ఆల్సో ఈ యంగ్ డైరెక్టర్స్ దగ్గరికి వస్తాయి, డెబ్యూస్ కానీ వాళ్ళ దగ్గరికి కానీ, ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అని అనుకుంటారు? మంచి క్వశ్చన్ అడిగావు. ఇది ఫెయిల్ అని కాదు కానీ లెట్ దెమ్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఏంటంటే చాలా కష్టపడి రాసుకుంటారు కథలు. సో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సో లేకపోతే వాళ్ళ ఇన్స్పిరేషనో ఏదో ఒకటి. డైరెక్టర్స్ రైటర్సే మ్యాక్సిమం హార్డ్ వర్క్ చేసేది ఇన్ అ ఫిలిం. సో వాళ్ళు తీసుకెళ్ళి మంచి ప్రొడక్షన్లో మంచి ప్రొడ్యూసర్స్ చేతిలో పెడితే దే విల్ బీ హ్యాపీ. సో ఇది నేను ఇంతకుముందు చెప్దాం అనుకున్నా కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ ఐ వుడ్ సే యంగ్ ఫిల్మ్ మేకర్స్, మీరు ఎవరి చేతిలో పెడుతున్నారు మీ కథని, మీ కంటెంట్ని అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఒక వేలో అప్రోచ్ అవ్వాలని ఉంటుంది, వాళ్ళ సినిమాని ఒక వేలో ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలని ఉంటుంది. సో అది మీకు మంచి ప్రొడక్షన్, మంచి టీం, మంచి ప్రొడ్యూసర్స్ దొరికితే. సో చూసింగ్ ప్రొడ్యూసర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సంవత్సరం లేట్ అయినా పర్లేదు, వెయిట్ చేసి అయినా మెల్లగా వెళ్ళొచ్చు. బట్ మంచి ప్రొడ్యూసర్, మంచి టీమ్ తోటి ముందుకెళ్తే బెస్ట్. దట్స్ మై సజెషన్. అండ్ ఆల్సో అంటే కొంతమంది డైరెక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫిలిం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ ఆయన ప్రొడ్యూసర్ చెప్పింది వినకపోతే నాకు ఈ ఫోన్లే ఆయన కోసం ఇది తీసేద్దాం, హీరోయిన్ చెప్పింది వినకపోతే సీనియర్ యాక్టర్ చేసేద్దాం, హీరో చెప్పింది వినకపోతే అరే సీనియర్ హీరో మనకి ఫిలిం పోతుంది అనే భయంతో చేస్తూ ఉంటారు. సో అలా చేస్తారు కొంతమంది డైరెక్టర్స్ నేను చూసాను. సో చేసినప్పుడు దానివల్ల మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుందా, లేదు అంటే ఏదో కాంప్రమైజ్ అయ్యి తీసిన అవుట్పుట్ వస్తుంది? అదే అంటే ఒక కొంచెం 5-10% కాంప్రమైజ్ అవ్వచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మి డబ్బులు పెడుతున్నారు, టైం ఇస్తున్నారు, వాళ్ళ ఇమేజ్ అదంతా ఉంటుంది కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ మెయిన్ కోర్ ఆఫ్ ద స్టోరీ ఆర్ ఫిలిం, ఆర్ అసలు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు అనేది వస్తే యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. మరి అంత కాంప్రమైజ్ అవ్వకూడదు. కానీ ఉంటుంది కొంచెం, తప్పదు. బిగినింగ్లో నన్నే అన్నారు, నువ్వు ఏం సినిమాలు తీసారా నేను చెప్పింది నువ్వు అని ఒకళ్ళు. సో ఇంకా తప్పదు. మీరేమిచ్చారు ఆన్సర్ అప్పుడు? మీరేమిచ్చారు ఆన్సర్? నేను బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాను. నేను సూపర్. నేను చాలామంది దగ్గరికి వెళ్ళిపోయాను ఒక టైంలో, యంగ్ ఏజ్లో. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి పిలిచి, సందీప్ ఈ అబ్బాయి ఏంటి ఇలా అని, అప్పుడు సందీప్ రెడ్డి వంగ. సో సేమ్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాడంట స్టార్టింగ్లో. అప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్, కానీ వెళ్తే అతను కూడా ఇట్లాగే మాట్లాడుతుంటే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాడంట. సో నేను కూడా అట్లాగే వెళ్ళాను, వేరే డిఓపికి చెప్పి పిలు అతన్ని, ఎందుకు వీళ్ళందరూ ఇలా అంటే. ఐ ట్రావెల్డ్ విత్ మాకు 15 days చూశాను, నాకు అంత అనిపించలేదు. సో వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇందాక మీరు ఎలా ఇంత ఎంగేజ్లో అంతమంది ఎలా మేనేజ్ చేశారంటే, నేను కాల్ షీట్లో ఒకలా ఉంటాను, తర్వాత ఒకలా ఉంటాను, ఏదైనా చేయొచ్చు తర్వాత అని అన్నారు కదా. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ అనేది మీరు ఒక యంగ్ డైరెక్టర్కి ఏం చెప్తారు? బికాజ్ ఇప్పుడు మీరు ఇక్కడ నాతో ఎలా ఉన్నారో సెట్లో కూడా ఇలానే ఉంటారా? లేదు అంటే సెట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేర్చుకున్నా కొంచెం. సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ అనేవాడు బయటకు వస్తాడు, దయా అనేవాడు లోపలికి వెళ్తాడు అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అప్కమింగ్ డైరెక్టర్స్కి? బికాజ్ చాలామంది అట్లా ఉండాలి. అంటే నీకు ఎవ్రీ డే అంటే ఇట్స్ లైక్ 1 minute is 1000 rupees. నువ్వు సెట్ మీదకి వెళ్ళినప్పుడు ఎవ్రీ నిమిషం నీకు లెక్క మీటర్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఐ వుడ్ సే ప్రీ ప్రొడక్షన్లో ప్లానింగ్ పక్కాగా చేసుకోవాలి.
అంటే నీ స్టైల్ తెలియాలి నీకు. అంటే వర్షం పడుతుందా, లేకపోతే లైట్ పోతుందా, కరెంట్ పోతుందా, లైట్ లేట్గా వస్తుందా, ఏదైనా అవ్వచ్చు, ట్రాఫిక్ వల్ల ఇంకోటి అవుతుంది. సో ఇవన్నీ మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ అది ఉండి కొంచెం షార్ట్ డివిజన్స్ ప్రాపర్గా చేసుకుని ఈ షార్ట్కి ఎంత టైం పడుతుంది, దీనికి ఎంత టైం పడుతుంది అని నీకు ప్రాపర్ ప్లానింగ్ ఉంటే కొంచెం రిలాక్స్డ్గా వర్క్ చేసుకోవచ్చు నవ్వుకుంటూ సరదాగా. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొంచెం స్ట్రెస్ఫుల్లే ఉంటుంది వర్క్ అయితే. సో ఐ వుడ్ సే ప్రాపర్ ప్రీ ప్లానింగ్ చేసుకొని అవసరమైతే అంటే సమ్ ఎక్స్పీరియన్స్ వుడ్ హెల్ప్. అంటే షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, యాడ్ అవ్వచ్చు. అంటే నేను మా ఏడీస్కి వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక స్టోరీ నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ అసలు ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది నీకు, ఎలా హ్యాండిల్ చేస్తున్నావు యాక్టర్స్ని, నీకు వచ్చే సడన్గా ఏదైనా రావచ్చు, ఒక ఛాలెంజెస్ రావచ్చు. సో దాన్ని ఎలా ఫేస్ చేసుకుంటావు నువ్వు. సో ఇదంతా తీస్తే నువ్వు ఎంత బాగా పుల్ ఆఫ్ చేయగలుగుతావు అనేది ఒకటి అనమాట. సో నాకు లక్కీగా నేను సరదాగా నా ప్యాషన్తో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు అదే ప్లస్ అయింది ఫీచర్ ఫిల్మ్కి వచ్చేటప్పటికి. ఫస్ట్ డే నాకు 3 సీన్స్ అలా ప్లాన్ చేసుకున్న, 5.5 సీన్స్ అయినాయి. హాఫ్ అన్ అవర్ ముందే ప్యాకప్ అయిపోయింది, నాకు 5:30కి అయిపోయింది. సూపర్. సో ఐ వాజ్ హ్యాపీ. అది వర్క్షాప్స్ చేయడం వల్ల అంత టీం అంతా నాకు తెలుసు ఎక్కడెక్కడ ఏ షార్ట్ పెట్టాలి, ఎలా పెట్టాలి, షార్ట్ డివిజన్స్ అంతా టిక్ చేసుకుంటూ ఆన్లైన్ ఎడిట్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. సో ఎక్స్పీరియన్స్ అండ్ ఐ థింక్ బేసిక్గా మీరు కొత్త వాళ్ళు ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు రెగ్యులర్గా వినిపించే, ఐ మీన్ మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి మీరు వెళ్తూ ఉంటారు కాబట్టి, మల్టిపుల్ టైమ్స్ మీరు అటెండ్ అవుతారు కాబట్టి మీకు రెగ్యులర్గా వినిపించే చిరాకు పుట్టించే క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర నుంచి. చిరాకేమి ఉండదు, బట్ ఇదేనా ప్రతి ప్రొడ్యూసర్ ఆశిస్తున్నాడు అని చెప్పి ఒక కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. అదే కూడా కొంచెం సేఫ్గా వెళ్ళాలి, కామెడీ యాడ్ చేయాలి అనేది కామన్, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా యంగ్స్టర్స్ ఎవరైనా వస్తున్నప్పుడు దే కమ్ అప్ విత్ డిఫరెంట్ అప్రోచ్, డిఫరెంట్ నరేటివ్ స్టైల్, డిఫరెంట్ స్క్రీన్ ప్లే. అది చాలా మందికి అర్థం కాదు. పెద్ద ప్రొడ్యూసర్స్కి చాలామందికి అంటే ఈ రెగ్యులర్ ఫార్మాట్లో పడిపోయారు కొంచెం. దట్ ఈజ్ ఆల్సో గుడ్, దానివల్లే ఇండస్ట్రీ ముందుకెళ్తుంది. బట్ కొత్త వాళ్ళు ఇప్పుడు నరేటివ్ స్టైల్స్ చాలా డిఫరెంట్ ఉంటున్నాయి. సో అది చాలా మందికి అర్థం కాదు. సో ఐ థింక్ నేను ఫస్ట్ ఇంకొక సినిమా, ఒక 1-2 సినిమాస్ ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నేను చెప్పాలనుకుని చెప్దామనేది నా ప్లాన్. అర్థమైంది. ఓకే, అంటే మీ ప్లానింగ్ కూడా సపరేట్ ఒకటి దాచుంచారు ఖచ్చితంగా. అంటే వాట్ ఈస్ దయా అనేది ఇంకా 2-3 ఫిలిమ్స్ తర్వాత మాకు వాట్ ఈస్ దయా అనేది చూపిస్తారు. సో అది ఎలా ఉండొచ్చు ఏమో చెప్పలేము, కొంచెం అంటే హ్యూజ్ అని కాదు కానీ నీకు ఉండిపోయేది అది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వాళ్ళు కూడా వాళ్ళు సొంతంగా ప్రొడ్యూస్ చేయగలిగారు కాబట్టి అతనిలో ఉన్న పొటెన్షియల్ లిమిటేషన్స్ లేవు. వాళ్ళ బ్రదరే సొంత ప్రొడ్యూసర్ కాబట్టి ఎవరైనా వచ్చి ఈ సీన్ ఇలా తీయాలి, ఇలా తీయకు అని చెప్పేసి అంటారు. సో నేను మా డాడ్ మొన్న సినిమా చూసినప్పుడు ప్రతి సీన్లో డైరెక్టర్ కనిపిస్తున్నాడు రా అన్నాడు. ఎందుకు, ఆపర్చునిటీ ఎంతమందికి వస్తుంది, వాళ్ళ సొంత డబ్బు కాబట్టే అతనికి అది వచ్చింది, ఎంతైనా చేయొచ్చు. అండ్ రీసెంట్గా ఆయన ఒక పాడ్కాస్ట్ లో కూడా విన్నాం, కింగ్డమ్ బాయ్స్ పాడ్కాస్ట్ లో అర్జున్ రెడ్డి ఫైట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఆయన అనుకున్నట్టు తీయలేదని చెప్పేసి అన్నారు. సో ఆ ఫుట్బాల్ ఫైట్ ఏదైతే ఉంటుంది, రైట్. సో అది వేరే లొకేషన్ లో వేరే టైప్ తీయాలి, బట్ అక్కడ అంత బడ్జెట్ లేక అది ప్లేస్ షిఫ్ట్ చేసి ఇలా తీయాల్సి వచ్చిందని. సో అలాంటి కాంప్రమైజెస్ ఒక డైరెక్టర్ ఎన్ని చేస్తాడు నార్మల్గా? అది చెప్పకూడదు బయటకి. అంటే చేయాల్సి వస్తుంది, బట్ ఆ సీన్ ఎంత ఇంపార్టెంట్ సినిమాకి, అది కథకి ఎంత హెల్ప్ అవుతుంది అనే దాన్ని బట్టి కాంప్రమైజ్ అవ్వకపోతే బెటర్. అంటే ఇఫ్ ఇట్స్ టూ ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ, స్క్రీన్ ప్లే అవ్వకపోతే బెటర్. కొంచెం టైం తీసుకునైనా జాగ్రత్తగా మీ ప్రొడక్షన్ డిజైనర్ తోటి, కెమెరామ్యాన్ తోటి, ప్రొడ్యూసర్ తోటి ప్లాన్ చేసుకొని మంచి పుల్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకు అలాంటి ఛాలెంజెస్ చాలా వచ్చాయి. గేమ్ ఆన్ టైంలో వచ్చాయి, వర్జిన్ బాయ్స్ టైంలో వచ్చింది నాకు. గేమ్ ఆన్ టైంలో అయితే అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ మాకు. సో అప్పటికే కొంచెం బడ్జెట్ ఏమన్నా టైట్ అవుతుంది అది ఇది అన్న టైంలో పోతే ఆ రోజు మొత్తం ఎగ్జాక్ట్లీ. సో మేము ఒక సెపరేట్ లొకేషన్ బుక్ చేసుకున్నాం. వి వర్ సపోజ్ టు షూట్ ఫర్ 5 days. సో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వచ్చి దయా కొంచెం ఏమన్నా స్కెడ్యూల్ చూడు అది ఇదని ఫస్ట్ టైం అడిగాడు, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నాకు. సో ఆ 5 days ఉన్నది 3 daysలో కట్ చేసి 1 day సాంగ్, 1 day షూట్, 1 day సీన్స్ అలా పెట్టుకున్నాం. అదే టైట్ ఉంది. మధ్యలో మళ్ళీ హాఫ్ డే రెయిన్. సూపర్. సో నేను మా డిఓపి మ్యూజిక్ ఇంట ఉన్నాం చిల్, కానీ అందరు ఫేస్లు అందరు పిచ్చ టెన్షన్ అనమాట.
సో ఇంకా అయినా అంటే ఆ టైంలో కామ్గా ఉండకపోతే కష్టం, టెన్షన్ పడిపోతే అసలు ఏం ఆలోచించలేం. సో కొంచెం కామ్గా ఉండి ఇంకేం చేద్దాం అంటే ఒక 10 మినిట్స్ చూద్దాం, రెయిన్ అయిపోతుంది అని మెల్లగా తగ్గింది. ఇప్పుడు ఇంకా ఫటాఫట్. సో అదే టైంలో ప్రొడ్యూసర్ గారి ఫేస్, హీరో ఫేస్, హీరోయిన్ గారి ఫేస్, ఈ ముగ్గురు ఫేస్ ఎలా ఉంది మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు? ప్రొడ్యూసర్ అయితే రూమ్ లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు, అంటే ఆ భయం అది ఎక్స్టెండ్ చూపించుకోలేదు. అయిపోతుందేమో ఇది కూడా. సో ఏమవుతుందో ఏంటో అనేది. సో చాలా టైట్ స్కెడ్యూల్, మేము స్పీడ్ కెమెరాస్, ఫ్యాంటమ్ అవి ఇవి అవన్నీ తెచ్చుకున్నాం. రోజుకి అక్కడ ఒక 3.5 lakh పడింది మాకు. సో అది మళ్ళీ రెయిన్ వల్ల ఎఫెక్ట్ అయితే అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ లక్కీగా ఐ కుడ్ మేనేజ్ దట్. సో అయింది అంతే. అనుకున్నది చేస్తాను నేను, ఏదైతే అది అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఏమన్నారు మీతో? ఏం లేదు, నైట్ చిల్ అయ్యాం అంతే. ఏదైనా మాత్రం నైట్ చిల్ అవడం మాత్రం కామన్ ఎవ్రీడే, బట్ సమ్ టైమ్స్. సో యా. ఓకే. అండ్ ఇందాక మాట్లాడుతూ మీరు ఇది అన్నారు, నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అని చెప్పేసి. సో అది విన్నాను, అది పెట్టుకున్నాను అట్లా. సో ఆ ఇన్సిడెంట్ ఏంటో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ మీరు ఆల్రెడీ అది నెక్స్ట్ మూవీలో చెప్పబోతున్నారు కాబట్టి. సో ఆ ఇన్సిడెంట్ కారణం ఐ థింక్ లైఫ్లో అందరు నేర్చుకుంటూ ఉంటారు, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. నా పర్సనల్ రీజన్ ఏంటంటే నేను పనిలో ఎక్కువ బిజీ అయిపోయి ఎప్పుడు అదే ఆలోచించుకుంటూ టైం ఇవ్వలేకపోవడం. సో దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏమో అని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, నార్మల్గా జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు డైరెక్టర్గా కాదు, నార్మల్గా ఒక జనరల్ ప్రేమికుడిగా మాట్లాడుకుందాం. ఓకే. సో అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఒకప్పటి లవ్కి ఇప్పుడు లవ్కి డిఫరెన్స్ ఏంటి? లవ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్. సో లవ్ లేకపోతే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా లవ్ మారుతుందని అనుకుంటారు కానీ అర్థం కావట్లేదు ఈ జనరేషన్ వాళ్ళకి. నా పర్స్పెక్టివ్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ వచ్చిందా మొత్తం చెడదొబ్బింది అది. ఒకప్పుడు అట్లీస్ట్ ఫేస్బుక్ వాజ్ బెటర్ ఇన్ వే. ఫేస్బుక్ ఉన్నప్పుడైనా అట్లీస్ట్ అది ఉండేది. ఈ రీల్స్ ఇంకా అంటే లిమిట్ లేదు ఇప్పుడు. సో ఏమైపోయిందంటే ఆప్షన్స్ ఎక్కువైపోయి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 90s కిడ్స్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం వీళ్ళందరూ సాంగ్స్, మూవీస్ చూసి నాలాంటి వాళ్ళకి కొంచెం ఉండిపోయింది, అరే లవ్ అంటే ఇది కదా, వాట్ ద ఫక్ ఇస్ హ్యాపెనింగ్ ఇక్కడ అని చెప్పేసి అది ఉండిపోయింది. సో డ్రాస్టిక్గా అయితే చేంజ్ అయిపోయింది, బట్ లవ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అదే డ్రైవ్ చేస్తుంది ఎప్పటికైనా, ఎన్ని సంవత్సరాలు ముందలైనా తర్వాత అయినా కానీ దట్స్ ద మోస్ట్ హెవీయెస్ట్ థింగ్. సో దాన్ని కరెక్ట్గా కాపాడుకోవాలి, ఆనెస్ట్గా ఉండాలి, లాయల్గా ఉండాలి, సీక్రెట్స్ ఉండకూడదు, చూసుకోవాలి అంతే. ఎప్పుడో ఒకసారి అందరికీ వస్తుంది, ఒక మంచి లవ్ అనేది వస్తుంది. సో ఇంత బాగా మాట్లాడారంటే మీకు కూడా లవ్ స్టోరీ ఉందనే కదా? ఉంది, నాకు అందరికి తెలుసు. అది ఉందా? అంటే ఇప్పుడు లేరు, ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అని కాదు కానీ ఇంకా సినిమాతో బిజీగా అయిపోయి. ఓకే. అండ్ దాని గురించి మాట్లాడతాం. అది టైం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి దాని మీద. అండ్ ఎన్ని బ్రేకప్స్ అయినాయి అన్న జనరల్గా సరదాగా? ఏమో అవన్నీ నార్మల్గా ఒక కౌంట్, స్కూల్ టైం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు. అంటే సీరియస్ బ్రేకప్స్ అంటే 3 అయ్యాయి నాకు. 3 times అయిన తర్వాత 4th టైం ఒక కరెక్ట్ లవ్ దొరికిందా మీకు? దొరకలేదు, ఇంకా దొరకలేదు. ఓకే, 3rd అండ్ స్టాప్ అయింది. పక్కా దొరుకుతుంది. ఓకే. అండ్ ఈ రిలేషన్షిప్ గురించి ఒక కొంచెం మాట్లాడుకుందాం. బేసిక్గా అంటే నేను చూసిన దాని ప్రకారం మీరు ఇందాక అన్నారు వర్క్ టైం ఇది. సో అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ ఎంత ఇంపార్టెంట్. అండ్ నువ్వు ఒక వర్క్లో ఉన్నావు, కాల్ లిఫ్ట్ చేయలేదు, ఒక 10 calls చేశారు, ఇట్ మైట్ బి ఎమర్జెన్సీ, లేదు ఫ్రీగా ఉండి కూడా కాల్స్ చేస్తే మనం వర్క్లో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ అవుతాం. సో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. సో ఇట్లాంటి మిస్కమ్యూనికేషన్స్, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నేనే నీకు టైం ఇస్తాను, కామన్ అది, నేనే నీకు టైం ఇస్తున్నాను, సో నేనే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఎందుకు అసలు? వై కాంట్ దే అండర్స్టాండ్, ఐదర్ మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ? ఏమో, దట్స్ అ కాంప్లికేటెడ్ థింగ్. అంటే నేనైతే పర్సనల్గా నేను కాల్స్ లిఫ్ట్ చేస్తా. నేను ఒక కోట్ విన్నాను ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో, చాలా బిలియనర్ వాళ్ళ ఎక్స్-వైఫో గర్ల్ ఫ్రెండో ఎవరో చెప్తుంది, హీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గై, బిలియనర్ అతను, కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతాడు అతను. సో టైం ఉంటుంది ఎవరికైనా. సో అండ్ అలా ఎత్తే వాళ్ళనే ఎక్కువ బిలీవ్ చేస్తా నేనైతే పర్సనల్గా. సో నేను ఎంత బిజీగా ఉన్నా ఇంపార్టెంట్ కాల్స్ అయితే ఐ టేక్
కాల్స్ ఫ్రమ్ మై మామ్, డాడ్, బ్రదర్ అండ్ లైఫ్లో ఎవరైనా ఇంపార్టెంట్ ఉంటే నేను వాళ్ళ కాల్స్ అయితే ఎత్తుతా ఖచ్చితంగా. ఓకే. సో ఎత్తి అట్లీస్ట్ ఐల్ ఇన్ఫార్మ్ దెమ్ బిజీగా ఉన్నానో ఆర్ ఇంకొకటి ఆర్ అట్లీస్ట్ ఐల్ టెక్స్ట్ దెమ్. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అండ్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్గా ఉంటుందేమో నాకు తెలిసి. అండ్ ప్రజెంట్ జనరేషన్ గురించి మనం ఏం మాట్లాడతాం అది చూస్తున్నారు కదా, అంటే మన అంటే ఒక 20 ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఎదిగిన గ్రాఫ్ చూసుకుంటే, గ్రాఫ్లో ఉన్న జనరేషన్ మన రేంజ్ పీపుల్ని చూసుకుంటే ఒకలా ఉన్నారు. అండ్ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మొత్తం. సోషల్ మీడియా కిడ్సే ఉన్నారు దాని గురించి. అండ్ ట్రోల్స్ గురించి ఇవి ట్రెండింగ్ కాబట్టి. అదే ఇంకా ఏంటంటే ఈ మధ్య ఎక్కువ కమిట్ అవ్వడానికి పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. అవును, అమ్మాయిలు అబ్బాయిలు ఇది ఎక్కువ అబ్జర్వ్ చేశాను నేను. సో అంటే ఏమో చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక అమ్మాయి కడ్లీ అనే రైటర్ తోటి కూడా వర్క్ చేస్తున్నా. సో ఆమె చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. అంటే నిజంగా ఇలా ఉన్నారా? నేను రీసెంట్గా ఐ మెట్ సంబడి, ఒక ఓల్డ్ ఫ్రెండ్ని కలిశాను. సో ఆమె మ్యారేజ్ కూడా కొంచెం అబ్యూసివ్గా ఉంది. వాడు కొడుతున్నాడంట. సో ఈ ఏజ్లో ఈ జనరేషన్లో కూడా అట్లా అంటున్నారా పిచ్చిన కొడుకులని? సో నిజంగా ఉన్నారు, అవుతుంది అది. సో దాని నుంచి వాళ్ళు ఫైట్ చేసి బయటకు రావడానికి ఇంత చేంజ్ వస్తుందేమో అనేది ఒకటి ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, కానీ వస్తుంది. అంటే అబ్బాయిలు కరెక్ట్గా ఉంటున్నారు, పర్ఫెక్ట్గా ఉంటున్నారు అని కూడా మనం చెప్పలేం. అవును. సో ఐ థింక్ మేల్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ ఫెమినిజం అనేది దట్స్ రేజింగ్ టాపిక్ ఇప్పుడు. సో ఇద్దరు ఈక్వల్గా ఉండి ఇద్దరు బాగా అర్థం చేసుకొని ఉండాలి. అబ్బాయి ఎక్కువ కాదు, అమ్మాయి ఎక్కువ కాదు. సో ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటే బ్యూటిఫుల్ ఉంటుంది అది. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు విన్నారా ఇది, అమ్మాయిలు అబ్బాయిల్ని చంపేయడం, డ్రమ్ములో వేసేసి టైల్స్ కింద వేసేసి? యా, అంటే ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవి యాక్చువల్గా. బట్ సేమ్ ఇదే నేను ఇంకొకరితో డిస్కస్ చేస్తే ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోతున్నారు తెలుసా? ఎగ్జాక్ట్లీ మాట్లాడుతున్నారు. అది అలవాటు అయిపోయి బయటకు తీసుకురావట్లేదు. కానీ అమ్మాయిలు కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. కానీ ఇప్పుడు ఎందుకో మరి చాలా న్యూసెస్ వస్తున్నాయి ఇలా, ఎవ్రీ వీక్ ఏదో ఒకటి వింటున్నాం ఇలా. కానీ సేమ్ ప్యాటర్న్లో జరుగుతుంది మళ్ళీ. ఎక్స్ బాయ్ ఫ్రెండ్, లవరు ఏదో. ఎందుకు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఎందుకు అంత ఎందుకు? బట్ అండ్ పెళ్లి మీద మీ ఒపీనియన్? పెళ్లి మీద నాకు మంచి ఒపీనియనే ఉంది, కానీ జాగ్రత్త చూస్ చేసుకోవాలి, లేకపోతే దోలు ఏ కుక్కర్ ఏ డ్రమ్లోకి వెళ్తా ఉందో తెలియదు. అండ్ ఎలా సాగుతుందన్న, అంటే లైక్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అని పెట్టుకొని వస్తారు కదా, ఇలాంటి డైరెక్టర్లా చేయాలి మనం. ఆల్రెడీ చెప్పారు గౌతమ్ మీనన్ లాగా అట్లా చేయాలి. అది ఒక టైప్ ఆఫ్ జానర్కి వర్క్ అవుతుంది. అంటే జానర్కి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా మీకు ఒక లిస్ట్ ఆఫ్ జానర్స్ చెప్తే, యాక్షన్లో ఎవరు, ఫిక్షన్లో ఎవరు, అట్లా కొంతమంది డైరెక్టర్స్ చెప్పి ఇలా చేయాలనుకుంటున్నానని అని చెప్తే ఎవరు ఉంటారు ఆ డైరెక్టర్లు? అంటే నాకు గై రిచీ మూవీస్ ఇష్టం హాలీవుడ్లో. అండ్ గౌతమ్ మేనన్ సార్ది ఆ లవ్ స్టోరీ అండ్ ఫీల్ ఎలా చెప్తారు ప్రతి మూవీలో. ఇఫ్ యూ అబ్జర్వ్, అమ్మాయి కాలు పట్టుకుంటాడు అబ్బాయి అవుట్ ఆఫ్ లవ్, అది. సో అదొక సిగ్నేచర్ లాగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు నేను చేయబోయే దాంట్లో కూడా ఒక చిన్న షార్ట్లా పెడుతున్నా. సో గౌతమ్ మేనన్ సార్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ ఐ విల్ కమ్ అప్ విత్ మై ఓన్ యాక్షన్. యాక్చువల్గా కొత్త యాక్షన్ క్రియేట్ చేస్తారు. ఒక ట్రెండ్, లైక్ ఇప్పుడు బోయపాటి గారి యాక్షన్స్కి, ఆయన ఫైట్ సీక్వెన్స్కి ఒక ట్రేడ్ మార్క్ ఉంది. నాకు రీసెంట్గా కిల్ అనే సినిమా ఉంది కదా, బాలీవుడ్లో హిట్ అయింది కిల్. అది చాలా బాగా అనిపించింది నాకు. ఓకే. సో నాకు ఆ టైప్ ఆఫ్ యాక్షన్ ఫిల్మ్స్ అండ్ కొరియన్ డ్రామాస్ మ్యాడ్ ఉంటాయి, ఓల్డ్ బాయ్ అవన్నీ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాస్కి వస్తే ఏమో, ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామాస్. మన అనిల్ రావిపూడి గారు, సో కొంచెం మొన్న సినిమా ఆ మూవీ ఎంజాయ్ చేసాం మొన్న, సంక్రాంతికి వస్తున్నాం అనేది. ఓకే. అండ్ మైథాలజీ టైప్ ఫిలిం కానీ, సైంటిఫిక్ టైప్ ఫిలిం కానీ తీస్తే మీరు తీయాలనుకుంటే ఏ స్టోరీ తీసుకుంటారు? అంటే ఆల్రెడీ అవన్నీ ఓపెన్ స్టోరీస్, ఎవరైనా ఏదైనా చేయొచ్చు, మహాభారతం కానీ, రామాయణం కానీ, ఇట్లా ఆల్రెడీ అవన్నీ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా నేను. అంటే అంత దేర్ ఇస్ మోర్, ఇంకా చాలా ఉన్నాయి చూడనివి కూడా. అవును. అంటే నేను నెక్స్ట్ యాక్చువల్గా ఈ లవ్ స్టోరీ తర్వాత ఒక మైథలాజికల్ ప్లాన్ చేస్తున్నారా? వస్తుంది, అది నడుస్తుంది వర్క్ ఆల్రెడీ.
సో యు నో దట్ యాక్టర్ ఆల్సో. సో కొంచెం అందులో కూడా అంటే నా టైప్ ఆఫ్ అప్రోచ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఎవరు వినంది అలా అప్రోచ్ ఇద్దామని. సో మరీ ఎక్కువ ఇన్స్పైర్ వేరే వాళ్ళ నుంచి అవ్వకపోతే బెటర్ అని నేను అవ్వట్లేదు. ఒక టైంలో అంటే ఆర్జీవి సార్, గౌతమ్ మేనన్ సార్ వీళ్ళవి బాగా ఇన్స్పైర్ చేసాయి. ఇప్పుడు ఐ థింక్ ఐఎమ్ లెర్నింగ్ మై ఓన్ థింగ్స్ అండ్ నేను లైఫ్లో చూసుకుంటున్నాను. సో మొత్తం పర్సెప్షన్ చేంజ్ అవుతుంది నాకు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తాను అంతే. మూవీ చూసాను. ఓకే. అండ్ ఇప్పుడు నార్మల్గా డైరెక్టర్స్ ఒక ట్రేడ్ మార్క్ అంటే ఒక మార్క్ అనేది పెట్టేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ వర్మ గారు కానీ సినిమాటిక్ యూనివర్స్, లోకేష్ కనక పెద్ద డైరెక్టర్స్. రైట్. సో అలా ఈ సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టేసుకొని వాళ్ళు చేసే మూవీస్ని ఇంటర్లింక్ చేస్తూ వెళ్తున్నారు. సో ఆడియన్స్ కూడా అంటే వెయిట్ చేస్తున్నారు, అది ఈ మూవీకి నెక్స్ట్ మూవీకి లింక్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో దాని గురించి మీకు కూడా అలాంటి థాట్ ఏమైనా ఉందా? ఇప్పుడైతే ఏం లేదు యాక్చువల్గా. బాగుంటుంది కానీ అట్లాంటివి. బట్ ఏమో ఐ వాంట్ టు డూ అ డిఫరెంట్ వరల్డ్ ఎవ్రీ టైమ్. డిఫరెంట్ వరల్డ్ని పరిచయం చేసి ప్రాబబ్లీ ఈ 2 years వదిలేస్తే దాని తర్వాత కొంచెం పెద్ద సినిమాలు పెద్దవాళ్ళతోటి చేద్దామనే ప్లాన్ ఉంది. మేబీ అప్పుడు రావచ్చు. ఓకే. అప్పుడు ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తారు. చూద్దాం, ట్రై చేద్దాం. అండ్ ఈ థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్ ఏమన్నా? థ్రిల్లర్స్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ థ్రిల్లర్స్ యాక్చువల్గా. అంటే జనాలు కూడా ఈ మధ్య అవే ఎక్కువ చూస్తున్నారు అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు థ్రిల్లర్స్ చూడడానికి, కొంచెం హారర్ మిక్స్ థ్రిల్లర్స్ చూడడానికి. అవును అవి. సో అందులో నాకు పర్సనల్గా డేవిడ్ ఫించర్ తెలుసా? హీజ్ హాలీవుడ్ డైరెక్టర్. గాన్ గర్ల్ అని, ఫైట్ క్లబ్ అని ఇలాంటి క్రేజీ ఫిలిమ్స్ తీశారు. సో అతను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను కొంచెం థ్రిల్లర్స్కి వచ్చే టైంకి. సో ఐ లవ్ థ్రిల్లర్స్. ప్రస్తుతానికి అయితే థ్రిల్లర్ రకంగానే ఒకటి ఉంది. అదే నెక్స్ట్ ఈ లవ్ స్టోరీ అయ్యాక ఒక బ్యాంగ్ ఉంటుంది, అందులో యూల్ ఎంజాయ్. అది అందరికి నచ్చుతుంది సినిమా. అండ్ ఒక డైరెక్టర్ సినిమా తీసేటప్పుడు ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ ఒక సినిమా ఆడియన్స్కి ఎలా చూపించాలనుకుంటారు? అంటే ఇది చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. మొన్న నాకు ఏమైందంటే వెన్ ఐ వెంట్ టు థియేటర్స్ టు వాచ్ వర్జిన్ బాయ్స్. సో ఆడియన్స్తో చూస్తున్నప్పుడు మాస్ పీపుల్ రియాక్షన్స్ చూసి ఐ వాజ్ అడిక్టెడ్. ఇంకా ఇట్లాంటివి చేయాలి, ఇంకా కామెడీ చేయాలి అంటే వాళ్ళ నుంచి ప్రతి సీన్కి ప్రతి షాట్కి రియాక్షన్స్ వస్తున్నప్పుడు అది నచ్చేస్తుంది. సో ఇప్పుడు చేస్తున్న టైంలో కూడా ఆడియన్స్కి ఏం కావాలనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఏ రైటర్ అయినా ఆలోచించదు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ ఇస్ బిజినెస్. సో నువ్వు డబ్బులు పెడితే డబ్బులు రావాలి. అలా అని కంప్లీట్గా వాళ్ళ కోసం తీసి రెగ్యులర్గా వెళ్ళకుండా నీ స్టైల్లో వాళ్ళకి నచ్చేటట్టు ఇంకేమన్నా నువ్వు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయగలిగితే చేయొచ్చు బెస్ట్. సో ఆడియన్స్ని మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా, వాళ్ళకి ఏం నచ్చుతుంది, ఎలాంటి సినిమాలు ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు అనేది. నువ్వు ఎంత సేఫ్గా ఉన్నావు అనేది బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో కొంచెం ఇంపార్టెంట్. దాని తర్వాత వన్స్ యూ మేక్ అ మార్క్, అప్పుడు నువ్వు చెప్పాలనుకునే చెప్పుకోవచ్చు. అండ్ అంటే లైక్ నేను ఒక చిన్న లిస్ట్ ఇస్తానన్నా. ఆ సినిమా ఎవరితో తీయాలని అనుకుంటున్నారు అనేది, ఏ హీరోతో కంప్లీట్ యాక్షన్ పెడితే మన తెలుగు హీరోస్లో ఎవరితో తీస్తారు? ఎన్టీఆర్ సార్. నేను పెద్ద ఫ్యాన్. నువ్వు ఎన్ని అడిగినా నేను ఎన్టీఆర్ సార్ అని. ఏ జానర్ అడిగినా ఎన్టీఆర్ గారు అని చెప్తారా ఏంటి? ఓకే, యాక్షన్ ఇస్ ఎన్టీఆర్ సార్ ఫర్ షూర్. కంప్లీట్ రొమాంటిక్ మూవీ హీరోసే దొరకట్లేదా మీకు? ఏమో మరి. ఐ థింక్ అశోక్ గల్లా ఉన్నాడు కదా, న్యూ గై, అతను సెట్ అవుతాడు నాకు తెలిసి. ఓకే. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, అందరి వాడిలాగా అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు, మొత్తం కవర్ చేసుకుంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసి అలాంటి. నాని గారు. ఓకే. క్రైమ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ గారు. ఎందుకు అంత వైల్డ్గా చూసారండి? ఇప్పుడు కూడా వస్తుంది కదా కింగ్డమ్ అని చెప్పి. సో హి హాస్ గాట్ దట్ పొటెన్షియల్. సో గట్టి చేయొచ్చు. ఒక పోలీస్ రోల్ కానీ, ఒక డిటెక్టివ్ ఆ టైప్ ఎవరైనా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు వస్తారు ఫస్ట్ మీద? నాకా సత్యదేవ్ గారు. సో ఏ సినిమా నుంచి మీరు అనుకున్నారు ఆయన్ని? లేదు, ఐ జస్ట్ సీ హిమ్ లైక్ దట్ అంతే. ఏం చేయలేదు కాబట్టి చేయొచ్చేమో అని. ఒక కొత్త జానర్ క్రియేట్ చేయాలంటే ఎలాంటి జానర్ మీరు క్రియేట్ చేస్తారు? నేను ఒక గ్యాంగ్స్టర్ కమ్ మైథాలజీ. గ్యాంగ్స్టర్ కమ్ మైథాలజీ ఎలా లింక్ చేస్తారు అసలు? అంటే ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ తీసుకొని మైథాలజీ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ స్టోరీ. అది లవ్ స్టోరీలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక గ్యాంగ్స్టర్
వరల్డ్‌లో మైథాలజీ యాడ్ అయితే ఎలా ఉంటదనేది నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఐయామ్ వర్కింగ్ ఆన్ ఇట్ యాక్చువల్‌గా. సో ఓకే. చాలా నాకు గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీయడం ఇష్టం. మైథాలజీలో చాలా ఉన్నాయి, అవి చెప్దాం అనేది ఇష్టం. సో ఇవి 2 కలిపితే ఎలా ఉంటదనేది ఒక థాట్ వచ్చింది నాకు. ఓకే. ఇది ఎవరు విని దొబ్బేయకండి, కొంచెం చేయాలి నేను తర్వాత. లేదు, పేటెంట్ రైట్స్ అన్నీ ఆయన మీద తీసుకున్నారనమాట. మీరు కొంచెం జాగ్రత్తగా ఈ మైథాలజీ గ్యాంగ్స్టర్ తప్ప మీరు ఏదైనా చేసేసుకోండి. అండ్ ఇఫ్ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఎన్టీఆర్ గారితో అండ్ ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు, మంచి కాంబో తీసుకుందాం ఎన్టీఆర్ గారితో అండ్ రామ్ చరణ్ గారితో. సో ఎవరితో మూవీ చేయడానికి వెళ్ళిపోతారు? ఇటు వెళ్తారా అటు వెళ్ళిపోతారా? ఎన్టీఆర్ గారితో అంత స్లోగా కొంచెం ఎన్టీఆర్ గారితో డౌట్ లేదు అందులో. యా. ఓకే. బెస్ట్ డాన్సర్ ఇండస్ట్రీలో? బెస్ట్ డాన్సర్ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ గారే. నన్ను ఏం అడిగినా నేను ఎన్టీఆర్ గారు అనే చెప్తాను. ఎందుకు ఎన్టీఆర్ గారు అంటే అంత ఇష్టం? ఏమో తెలీదు, అంటే చిన్నప్పటి నుంచి అది గుంటూరులో పుట్టాను కదా. సో మా తాతగారు ఏంటంటే ఎన్టీఆర్ ఫోటో పెట్టుకునేవాళ్ళు ఇంట్లో. సో నాకు అప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ గారిది పెట్టుకునేవాళ్ళు. సో నాకు అప్పటి నుంచి చూసి అది పడిపోయింది. అండ్ నేను పెరుగుతున్నప్పుడు అతని డాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అది ఇది చూసినప్పుడు యాజ్ అ పర్సన్ ఆల్సో ఏమో ఐ జస్ట్ గాట్ కనెక్టెడ్ టు హిమ్. అలాగే. అండ్ ఎన్టీఆర్ గారిని అది చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారన్నారు కదా, ఏ మూవీలో మీకు ఎన్టీఆర్ గారు బాగా నచ్చారు? ఏ మూవీలో ఎన్టీఆర్ గారు బాగా అంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాననే? నాకు అదర్స్ మూవీలో ఇష్టం యాక్చువల్గా. నాకు ఆ టైప్ ఆఫ్ టైమింగ్ అది క్రేజీ అనిపిస్తుంది. సో ఆ మూవీ బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఏ మూవీకి కొంచెం డల్ అయ్యారు ఎన్టీఆర్ గారు? ఏమో మరి అదే కొన్ని ఉన్నాయి ఫిలిమ్స్, నాకు అవి గుర్తు రావట్లేదు కానీ. పర్లేదు, సీన్ చెప్పండి, నేను సినిమా చెప్పేస్తా. అదే పాతవే అవన్నీ, సాంబా ఆ టైప్లో. కొత్తగా అంటే ఐ థింక్ నానక్ ప్రేమతోలో ఇంకా ఎక్కువ చేయొచ్చేమో అని. ఇంకా ఎక్కువ చేయొచ్చు. ఓకే. ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్ తీసుకుంటే అన్ని ఫిలిమ్స్లో ఏదైనా ఫిలిం రీక్రియేట్ చేయొచ్చు నేను అనే ఆపర్చునిటీ మీకు వస్తే ఏ ఫిలింని రీక్రియేట్ చేస్తారు? అవి ఏం చేయను నేను. అసలు ఏం చేయరు? కొత్తగా చేస్తారు? కంప్లీట్ కొత్తగా చేసే ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఓకే. అండ్ అసలు దాని గురించి ఐడియా కూడా లేదా? రీక్రియేషన్ టైప్ కానీ దేని గురించి? ఎందుకు ఎవరిదో మనం తీసుకొని అది మంచిగా వస్తుందో రీక్రియేట్ చేసి ఎన్టీఆర్ గారే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్? ఐ డోంట్ నో. యూ డోంట్ నో. ఓకే. రీసెంట్ టైమ్స్లో మీరు బాగా నచ్చి చూసిన ఫిలిం? మహారాజా. ఐ లవ్ దట్ ఫిలిం. చాలా అంటే అంటే యాజ్ అ డైరెక్టర్ మీరు ఆ సినిమాలో ఏది బాగా? నాకు క్యారెక్టర్స్ పోర్ట్రే చేసే విధానం, స్క్రీన్ ప్లే లాస్ట్ వరకు హైడ్ చేసి వీళ్ళ డాటరే బ్లడ్ పైన లాస్ట్లో కాలు పెట్టి అవన్నీ బ్యూటిఫుల్ అనిపించింది. నాకు చాలా నచ్చింది ఆ సినిమా. పర్సనల్గా నాకు చాలా నచ్చింది. ఓకే. అండ్ ఒకసారి మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. బికాజ్ మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, 2 ఫిలిమ్స్ తీశారు కాబట్టి. అసలు ఇండస్ట్రీ ఎగ్జాక్ట్ ఎలా ఉంది? ఇండస్ట్రీ ఛాలెంజింగ్ డెఫినెట్లీ. అంటే అంత ఈజీ కూడా కాదు. అట్లానే ఐఎమ్ నాట్ డీమోటివేటింగ్ ఆల్సో. మనం నమ్మి మన ప్యాషన్ తోటి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇనఫ్, అంటే ఒక యాక్టర్ పొద్దున్న లేచి 5 o'clockకి కేబీఆర్లోనో జిమ్లోనో ఎక్కడో అతని వర్క్లో అతను ఉన్నాడు, ఒక డైరెక్టర్ వర్క్లో డైరెక్టర్ ఉన్నాడు అంటే యూనివర్స్ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్ అనేది నేను నమ్ముతా. సో అది ఏ ఇండస్ట్రీ అయినా, ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ ఇనఫ్, ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్, నీకు వస్తాయి ఆపర్చునిటీస్. సో నేను అది బిలీవ్ చేస్తా. అండ్ యా, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజ్. ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇందులో డబ్బు కంటే ఎక్కువ ఫేమ్ వస్తుంది ఊరికే. సో ఆ ఫేమ్ ఒకరికి రావాలంటే చాలామంది అడ్డుపడతారు కూడా, అది తెలిసిందే మనకి. సో అడ్డుపడే వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. దాని అన్నిటికీ ప్రిపేర్డ్ ఉండి మనం ముందుకెళ్ళే అంత ధైర్యం ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ. ఓకే. అండ్ మీరు ఇప్పటివరకు చేసిన ఫిలిం 2 ఫిలిమ్స్ కాకుండా నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్లో కొత్తగా ఏం చూపించబోతున్నారు? కొత్తగా అంటే నరేటివ్ స్టైలే మేజర్గా. అంటే ఆల్రెడీ జనాలు మీ 2 ఫిలిమ్స్ చూశారు. ఒకటి అంటే 2 డిఫరెంట్. వర్జిన్ బాయ్స్ ఇస్ డిఫరెంట్, గేమ్ ఆన్ ఇస్ డిఫరెంట్. అది కంప్లీట్లీ నార్త్, ఇది కంప్లీట్లీ సౌత్ అట్లా ఉంటుంది. బట్ మీ ఇప్పుడు రాబోయే ఫిలింలో ఏది డిఫరెంట్గా చూపించారు? అది ఈక్వేటర్ అనమాట, అది మధ్యలో ఉంటుంది. ఓకే, అటు ఇటు చూపించారు. కాకుండా ఇది మధ్యలో అందరు రిలేట్ అయ్యేటట్టు, యూత్ ఫ్యామిలీ అంతా రిలేట్ అయ్యేటట్టు, ఈ జనరేషన్లో
రిలేషన్ అంటే ఆల్రెడీ ఒక అర్జున్ రెడ్డి అలాంటివి కూడా చూసేశారు కదా. అవును, బట్ ది అప్రోచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. అంటే అదొక యూఎస్పి ఉంది, నేను రివీల్ చేయకూడదు అది యాక్చువల్గా. దాని తర్వాత కొంచెం ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నమ్ముతున్నాను నేను. ఈరోజు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎలా, నువ్వు హౌ విల్ యూ హ్యాండిల్ అని చెప్పేసి ఒక టాపిక్ వచ్చింది మా ఆఫీస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు. అవుతారు ఖచ్చితంగా, బట్ నీ ట్రూ లవ్ని వదులుకోకుండా దక్కించుకునే ఆపర్చునిటీ ఉంటే ఎందుకు ఆపుకోవాలి? సో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇట్స్ ఓకే, దేర్ ఇస్ ఆల్సో పాజిటివ్ సైడ్ టు ఇట్ అనేది ఒకటి. సో ఒక యూఎస్పి ఉంటుంది మెయిన్, అది నేను రివీల్ చేయకూడదు ఇప్పుడు, అది కొత్తగా ఉంటుంది. దానిపైనే కొంచెం ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ అన్న టాటూ ఇందాక నుంచి నేను చూస్తున్నా, దానికి ఒకసారి అర్థం ఇది 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 ఆఫ్ కోర్స్ అది కెమెరానే కదా. యా, దిస్ కెమెరా విత్ కెమెరా విత్ ద రీల్, అది ఓకే. ఇది బ్రెయిన్ అండ్ హార్ట్, దేని మాట వినాలి? ఒక డైరెక్టర్ దేని మాట వింటే బాగుంటుంది, అవుట్పుట్ బాగా వస్తుంది? అదే, అందుకే రెండు వినాలి, బ్యాలెన్స్ ఉండాలి. అంటే ఒకసారి హార్ట్ చెప్పింది బ్రెయిన్ వద్దంటది, బ్రెయిన్ చెప్పింది హార్ట్ వద్దంటది. అది అంటే నువ్వు కథలో ఆ ఎమోషన్ టైంలో హార్ట్ తినాలి, బిజినెస్ ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది బ్రెయిన్ తినాలి, తప్పదు. సో ఒక డైరెక్టర్ తన స్టోరీలో అవసరం లేని కమర్షియల్ పాయింట్ యాడ్ చేయడం ఇంపార్టెంటా ప్రొడ్యూసర్ అడిగితే? అంటే అది ఎఫెక్ట్ చేయట్లేదు కథకి అని అనుకుంటే ఏమో మరి చేయొచ్చేమో. గేమ్ ఆన్ టైంలో సంబడి ఆస్క్డ్ మీ టు యాడ్ ఐటమ్ సాంగ్ అనుకున్నా, చేద్దాం పక్కా చేద్దాం అని. చేయలేదు అది లాస్ట్ వరకు. ఏమో, ఐ థింక్ చూసేసారు కదా అంతా ఈ కమర్షియల్ రెగ్యులర్, అన్లెస్ అంటే ఇఫ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఉండి కొత్తగా ఉంటే బాగుంటుందేమో. ఓకే. అండ్ డైరెక్టర్ సెట్లో స్ట్రిక్ట్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. అంటే స్ట్రిక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నేను చూసి భయపడకూడదు, వాళ్ళు యాంగ్షియస్ ఫీల్ అవ్వకూడదు, టెన్షన్ పడకూడదు, ఫ్రెండ్లీగా ఉండి సరదాగా ఉండి. సో నా ఈ 2 ఫిలిమ్స్ జర్నీలో నేను నేర్చుకున్నది అది. యాక్చువల్ స్టార్టింగ్లో చాలా మైక్స్ పగలు కొట్టేవాడిని అనమాట నేను. మైక్స్ పగలు గేమ్ ఆన్లో 3 మైక్స్ పగిలిపోయినాయి, వర్జిన్ బాయ్స్లో ఒక 3 ఎన్నో పగిలిపోయినాయి. సో అది ఉండకుండా ఇప్పుడు సరదాగా మంచిగా ప్లానింగ్ చేసుకొని ప్రశాంతంగా ఉంటే యాక్చువల్లీ ఇట్స్ గుడ్. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఎవరో ఒకరు ఏదో ఒక ఇది చేస్తారనమాట, ఆల్రెడీ స్కెడ్యూల్ టైట్ ఉంటుంది, నేను తీసేవన్నీ కొంచెం డిఫరెంట్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. సో నాకు ఆ ఫ్లోని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇష్టం నాకు. సో సీరియస్గా ఉండాలి, కాకపోతే ఇట్ షుడెంట్ స్పాయిల్ ఆర్ ఎఫెక్ట్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎనీబడి. ఇప్పటివరకు మీరు తీసిన 2 సినిమాల్లో మీరు మిమ్మల్ని చూసి భయపడిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు? అందరు భయపడ్డారు ఆల్మోస్ట్. అందరినీ భయపెట్టారా? ఏమో పడ్డారు వాళ్ళు అంతే. అంటే కొంచెం సీరియస్గా తీసుకోరని ఒకళ్ళిద్దరి దగ్గర అనిపించింది నాకు. అప్పుడు ఐ హ్యాడ్ టు సెట్ ద మూడ్. ఇంకా ఓకే, దాని తర్వాత ఇంకా మొత్తం సినిమా వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు వాళ్ళు 100%. ఓకే. అండ్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఆడిషన్స్ ఎలా చేస్తారు? నాకు ఒక డౌట్ ఉండే, అంటే చాలామంది నా ఫ్రెండ్స్ కానీ యాక్టర్స్ కానీ కొత్తగా ట్రై చేసేవాళ్ళు, మేము చాలా ఆడిషన్స్ ఇస్తున్నాం, చాలా కొత్త డైరెక్టర్స్కి ఆడిషన్స్ ఇస్తున్నాము, కానీ ఒక్క కాల్ కూడా రావట్లేదేమో, అంటే మనం పర్ఫార్మెన్స్ చేస్తాం కదా. సో అంటే చాలామందికి ఈ డౌట్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా నా ఆడిషన్స్ని చూడట్లేదు అని చెప్పేసి. సో కొత్త డైరెక్టర్స్ ఆడిషన్ ప్యాటర్న్ ఏం ఫాలో? యాక్చువల్గా యాక్టర్స్కి కూడా కొంచెం ఛాలెంజింగ్ అయింది టు బీ ఫ్రాంక్. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ఫాలోయింగ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఎంత ఉంది, ఏంటి, ఇతన్నో ఆమెనో పెట్టుకుంటే ఎంత ప్లస్ అవుతుంది అనేది. అండ్ వన్ మోర్ థింగ్, తెలియకుండా ఎక్కడో ఏంటంటే పీపుల్ హూ పుట్ దేర్ ఓన్ మనీ ఆర్ వాళ్ళ వల్ల ఏదైనా ప్లస్ ఉందో లేదో అనేది చూసుకుంటున్నారు ఎంతైనా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే ఫిలింలో ఏంటంటే ఐ హ్యావ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో నేను అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకుందామని స్టార్ట్ అయింది. అండ్ దెన్ బిజినెస్ దగ్గరికి వచ్చేటప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ నోన్ ఫేసెస్, అలా అంటే ప్యాడింగ్ అండ్ ఆల్ దిస్, ఇవన్నీ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. కానీ అది బ్యాలెన్స్ చేస్తూ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట. సో డైరెక్టర్స్ ఆల్వేస్ థింక్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తుంది. బట్ చాలా మంది ప్రొడ్యూసర్స్కి, అంటే లైక్ రీసెంట్గా మనం ఒక సినిమా తీసుకోవచ్చు, 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ వచ్చిన కమిటీ కూర ఎగ్జాక్ట్లీ ప్యాడింగ్ ఉంది మూవీకి, బట్ ద మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ద 11 members అంటే వాళ్ళకి వాళ్ళందరూ కొత్త వాళ్ళే, బ్యాకింగ్ ఉంది కదా, నిహారిక వాళ్ళ బ్యానర్ ఉంది కాబట్టి కొంచెం ఒక రకంగా దేర్ ఆన్ ద సేఫర్ సైడ్ ఉంది. అదే కొత్త ప్రొడక్షన్ తోటి కంప్లీట్గా కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి.
సో అంటే ఇక్కడ డైరెక్టర్స్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవడానికి లేదు, అలాంటి ప్రొడ్యూసర్స్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవడానికి లేదు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ చూసుకోవాలి. అండ్ ఇఫ్ వీ ఫైండ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్, నో బటీ వుడ్ లూజ్ హిమ్ ఆర్ హర్. ఓకే. సో ఖచ్చితంగా ఒక మంచి పర్ఫార్మర్ దొరికాడంటే మాత్రం అతనికి. అండ్ ఈ క్వశ్చన్ లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి అడిగాను, బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ బికాస్ ఫాలోయింగ్ ఇవి అవి చూస్తున్నారు కాబట్టి. సో వాళ్ళ ఫాలోయింగ్ కానీ అవి కానీ ఉండటం మూవీకి ప్లస్ అవుతుందంటారా? అవుతుందిగా, అంటే అవేర్నెస్ వస్తుందిగా. వాళ్ళు ఒక స్టోరీ పెట్టినా పోస్ట్ పెట్టినా వాళ్ళకి జెన్యున్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆ టైటిల్ వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుంది కదా, అంతే. దానికి అక్కడ వరకు వర్క్ అవుతుంది, అంతవరకు. తర్వాత పర్ఫార్మెన్స్ అవి ఇవి దానికి ఏం ఉండదు. నో. ఈ జనరేషన్లో నీకు చాలా కంటెంట్ వస్తుంది, చాలా సినిమాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సో రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ జనాలకు. సో ఏ చిన్న ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోవడానికి రెడీగా లేరు. సో ఫాలోయింగ్ అనేది ఇంపార్టెంటే కొంచెం. అండ్ ఆల్సో సినిమా టెక్నిక్ స్టైల్ అంటే మన. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నీకు ఫాలోయింగ్ ఇంపార్టెంటా పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అంటే నేను పర్ఫార్మెన్స్కే ప్రయారిటీ ఇస్తాను ఖచ్చితంగా. ఓకే. అండ్ సినిమాటిక్ స్టైల్, ఐ మీన్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ కానీ నెరేటివ్ స్టైల్ కానీ, మన ఆడియన్స్ చాలామంది తమిళ్ మూవీస్, అరే మలయాళం మూవీస్ బాగున్నాయి, తమిళ్ మూవీస్ బాగున్నాయి స్క్రీన్. అంటే మన డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వే దే కెన్ హ్యాండిల్ ఆల్ దోస్. కానీ మన డైరెక్టర్స్ ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? వస్తారు వాళ్ళ సినిమాలు ఎందుకు మనకు బయటకు వచ్చి? వస్తాయి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు అంటే ఏంటంటే తెలుగులో ఒక నీకు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, తెలుగు బిజినెస్ ఇస్ బిగ్గర్ బిజినెస్ కమర్షియల్గా. వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కానీ బిజినెస్ తక్కువ. వాళ్ళకి ఈ మధ్య 100 కోట్లు 200 కోట్లు వస్తాయి మలయాళం వాళ్ళకి. మనకి 1000 కోట్లు 2000 కోట్లు దాకా వెళ్ళిపోయింది. సో మంది పెద్దది ఎంతైనా. సో వాళ్ళు మనలాగా తీయడానికి ట్రై చేస్తున్నారు, మన వాళ్ళు వాళ్ళలాగా తీయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఆ రియలిస్టిక్, ఆ అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది మలయాళం ఫిలిమ్స్లో. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది కూడా కొంచెం మలయాళం స్టైల్లోనే ఉంటుంది. ఎందుకంటే నాకు రియాలిటీగా చూపించాలి, కనెక్ట్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ స్టైల్లో చేద్దాము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం కంప్లీట్గా. సో ఇప్పుడు అంతే వస్తారు. కానీ నాకు ఎప్పటికీ అర్థం కాని స్టైల్ అంటే ఉపేంద్ర గారిది. ఆయన చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొన్న ఒక మూవీ తీశారు. సో అక్కడ టైటిల్ ఆయన చాలా యూనిక్గా తీస్తారు కదా. నువ్వు తెలివైన వాడివి అయితే ఇప్పుడే బయటకు వెళ్ళిపో, తెలుగు తక్కువ థియేటర్. మనం తెలుగు గల్లోనమా కాదా అర్థం కాదు. సో ఆ మూవీ చూసారా మీరు? లేదు, చూడలేదు. అసలు నాకు ఆ మూవీ చూసినంతసేపు నిజంగా అసలు ఏం చూస్తున్నానని అర్థం కాలేదు. బట్ ఎక్కడో ఏదో పాయింట్లో అందరూ ఒకటి దాని గురించి మాట్లాడుకుంటుంటారు అనమాట. నీకు అర్థమైందంటే లైక్ నీకు ఆ పాయింట్ అర్థమైందా నీకు మోక్షం కలిగిందా అన్నట్టు. బట్ నాకు ఎక్కడ కలగలేదు, మేబీ నాకు అర్థం కాలేకపోవచ్చు. సో అలాంటి డిఫరెంట్ మూవీస్ తీస్తూ ఉంటారు కదా, అవి ఇప్పుడు మాకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. అలాంటి మూవీస్ తీసి వేస్ట్ అయిపోయి ప్రొడక్షన్. సో అవుతాయి అలా 10 ఫిలిమ్స్లో 6 ఫిలిమ్స్ అంతే కదా డార్లింగ్. సో దట్స్ ఎ రిస్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఎనీ బిజినెస్ ఇస్ రిస్క్. సో సేఫ్గా క్యాలిక్యులేట్ చేసుకొని తీయాలి. ప్రతి ఒక్కరు నమ్మకంతో తీస్తారు, మా సినిమా హిట్ అవుతుంది కొడుతుంది అని చెప్పేసి. సో చాలా కేర్ఫుల్గానే తీయాలి, క్యాలిక్యులేటివ్గా. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు బాగా వెయిట్ చేసి నేను పక్కా సినిమా చూస్తా అనే ఫిలిం ఏదైనా ఉందా? వార్ 2. ఎన్టీఆర్. ఓకే, నేను మర్చిపోయాను అనమాట. ఎన్టీఆర్ గారు ఎక్కడ ఉంటే ఈయన కన్నా అక్కడే ఉంటుంది అనమాట. సో ఎన్టీఆర్ గారితో ఫిలిం చేసే అవకాశం వస్తే యాక్షన్ తీస్తున్నారు కదా, సో ఎలా ఉంటుంది? గ్యాంగ్స్టర్ ఫిలిం వాళ్ళ ఒక ఎన్టీఆర్ గారు గ్యాంగ్స్టర్. ఎన్టీఆర్ గారు గ్యాంగ్స్టర్. సూపర్ మ్యాడ్ ఉంటుంది అది. అసలు ఎవరో ఆలోచించారు, మేనిఫెస్ట్ చేసుకుంటున్నా, అవుతుందిలే అది. ఓకే, ఎప్పుడొకప్పుడు. అండ్ ఎన్టీఆర్ గారికి హీరోయిన్ ఎవరిని పెడితే బాగుంటుంది అనుకుంటున్నా? భాగ్యశ్రీ కింగ్డమ్లో వస్తుంది కదా. ఓకే. అండ్ పర్సనల్ అన్న నార్మల్గా మీ ఫేవరెట్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? తమన్నా. తమన్నా గారు అప్పటి నుంచి హ్యాపీ డేస్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చాలా లాయల్ ఉంటాను డార్లింగ్. సో నాకు ఎప్పుడు ఎన్టీఆర్ సార్ తమన్నా వీళ్ళిద్దరే. కాదన్నా, అంత లాయల్ ఉన్నప్పుడు 3 బ్రేకప్స్ ఎలాగైంది అన్న? మనం ఉంటాం, వాళ్ళు ఉంటారో లేదు తెలియదు కదా. ఓకే. అమ్మో, అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి లవ్ మీద ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నేనేమి ఇవ్వను. చావని తెలుసుకొని నేర్చుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే మరి తెలియదు. ఐ మీన్ అదే ఆనెస్ట్గా ఉండాలి.
సి ఒకటే చెప్తాను నేను, నువ్వు చూస్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. సో బ్లైండ్గా వెళ్ళిపోకుండా. బ్లైండ్గా వెళ్ళిపోకుండా, సో కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని ట్రై టు బీ ఆనెస్ట్ విత్ ఈచ్ అదర్. దానికంటే బ్యూటిఫుల్ ఇంకేముంటుంది. కానీ బోర్ కొట్టేస్తున్నాయో జనాలకు, నాకు అర్థం కావట్లేదు. అందరూ ఈ మధ్య అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమానే ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. ఈ కొన్ని రోజులు ఈ లవ్, కొన్ని రోజులు ఆ లవ్. కానీ లాస్ట్లో కూడా చూపిస్తాడు కదా, అవును, ట్రూ లవ్ అది వదిలేస్తున్నారు అని. ఆ పాయింట్ క్లైమాక్స్ వదిలేస్తున్నారు, సినిమా అంతా తీసుకొని. సినిమా అంతా మాత్రమే చూసి క్లైమాక్స్ వరకు వదిలేస్తున్నారు అనమాట. డైరెక్టర్కి ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ యంగ్ డైరెక్టర్స్కి ఇప్పుడు వచ్చేదానికి, ఇండస్ట్రీ ఇలా ఉంది కాబట్టి. ఐ థింక్ రీసెర్చ్ చేయాలి, చాలా రీసెర్చ్ చేయాలి, అనలైజ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ స్పెండ్ టూ మచ్ బడ్జెట్. మీ యాక్టర్స్, మీ బిజినెస్ ఎంత అవ్వబోతుందో ముందే అనలైజ్ చేసుకొని ఒక స్ట్రాటజీ తెచ్చుకొని దానికి తగ్గట్టు మీరు సేఫ్ అయ్యేటట్టు బడ్జెట్ పెట్టుకోండి అనేది నా ఫస్ట్ థింగ్. అండ్ దెన్ రీసెర్చ్ చేయాలి, ఆనెస్టీ, హార్డ్ వర్క్, అండ్ ట్రై టు డూ సంథింగ్ న్యూ. అలా అని మీ ఒక్కరికి నచ్చింది కాకుండా ఆడియన్స్కి నచ్చేది కూడా చేయాలి. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పర్లేదు, యాజ్ అ డైరెక్టర్ నీకు నచ్చిన తర్వాతే అది ఆడియన్స్ తీసుకెళ్ళి కాన్విక్షన్ ఉండాలి. సో ఇక్కడ ఎవరి రోల్ ఎక్కువ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది? డైరెక్టర్, రైటర్దే నమ్మాలి. నమ్మితేనే సినిమా చేయాలి, లేకపోతే వేస్ట్. నాట్ ఈవెన్ యాక్టర్స్. ఓ అలా అంటావా? ఐ మీన్ యాక్టర్స్ ప్లే అ వెరీ బిగ్ రోల్, ఎందుకంటే వాళ్ళ ఫేసే కదా కంప్లీట్గా. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఫేస్, మార్కెటింగ్ అంతా వాళ్ళపైనే జరుగుతుంది. సో వాళ్ళు బాగుండాలి, పర్ఫామ్ చేయాలి, వాళ్ళని ఓన్ చేసుకోవాలి. అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే యాక్టర్స్ స్క్రీన్ పైన కంటే ఆఫ్ స్క్రీన్ నచ్చితే మనకి ఎక్కువ, వాళ్ళని స్క్రీన్ పైన కూడా అందంగా అనిపించేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా. సో ఆఫ్ స్క్రీన్లో యాక్టర్స్ బాగుండాలి, జనాలకి ఎక్కువ క్లోజ్ అవ్వాలని నేను నమ్ముతా, ఆనెస్ట్గా, జెన్యున్గా, ఫేక్గా కాదు. అండ్ డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక యాక్టర్కి కానివ్వండి, ఒక డైరెక్టర్కి కానివ్వండి, ఒక క్రూ మెంబర్కి ఒక డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో? మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లినే. ఎందుకంటే నాకు చాలా మంది పెద్దోళ్ళు చెప్తుంటారు, కళ్ళమ్మ తల్లి అని అంటారు కదా. సో యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఆర్ట్. సో టైం అంటే టైం. సో నువ్వు చెప్పింది చేయాలి, హోంవర్క్ చేయాలి, అండ్ దెన్ సక్సెస్ విల్ డెఫినెట్లీ కమ్ టు యూ. సో డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నన్ను అడిగితే. అంటే ప్రపంచంలో ఎవరు చూడనప్పుడు వర్క్ చేయాలి నువ్వు. సో అందరు పడుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఒకరు చూపించాలని కాకుండా మన సొంతంగా మనం ఆనెస్ట్గా వర్క్ చేస్తే అవుతుంది. అండ్ డిసిప్లిన్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో డైరెక్టర్కి రివర్స్ మాట్లాడిన వాళ్ళు, మేబీ యాక్టర్స్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక కేసులో ఒక డైరెక్టర్కి రివర్స్ మాట్లాడి చెప్పింది చేయకపోతే ఎలా ఉంటుంది ఆ టైం సిచ్యువేషన్స్? అంటే అది నాకు తెలీదు, ఎందుకంటే నీకు వచ్చిన యాక్టర్స్ నేను ముందుగా చాలా జాగ్రత్తగా ఉంటాను అనమాట. నాకు వాళ్ళు నిజంగా వర్క్షాప్లోనే సెట్ అవ్వట్లేదంటే డ్రాప్ నేను ఆలోచిస్తాను ఖచ్చితంగా. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు. మూవీ ముందల వరకు, షూటింగ్ వరకు బంగారంగా ఉంటారు వాళ్ళు. ఒకసారి వెళ్ళిన తర్వాత అమ్మ మామూలు నస కాదు వాళ్ళతోటి, అది అవుతుంది. సో అట్లా కూడా ఉంటారు. ఒకసారి షూట్ చేసేస్తే కంటిన్యూటీలో చచ్చినట్టు పెట్టుకోవాలి వాళ్ళు, మనకు ఆప్షన్ లేదు అన్నట్టు ఉంటారు. సో ఓకే, ఆల్రెడీ ఇది కూడా ఫేస్ చేశారు. అది అయింది నాకు. ఓకే, ఇప్పుడు మీకు జరిగిన త్రూ అవుట్ మీ 9th క్లాస్లో వచ్చిన థాట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఆన్గోయింగ్ వర్జిన్ బాయ్స్తో సక్సెస్ఫుల్గా ఉన్నారు, అండ్ నెక్స్ట్ వెళ్ళిపోతే గోయింగ్ ఆన్. ఇప్పటి వరకు మీకు జరిగిన వరస్ట్ ఇన్సిడెంట్ అదే అంటే, రైటర్స్, డైరెక్టర్స్ చాలా కష్టపడి ఒక కథను నమ్మి సినిమా తీస్తారు, అది ఇంకొక దానికి ఎటో డైవర్ట్ చేస్తారు కొంతమంది. అది నాకు నచ్చదు. అదొకటి ఇప్పటివరకు జరిగిన దాంట్లో అదొకటి. అంటే ఇంకా ఉన్నాయి కానీ అది నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు. ఓకే, ఇట్స్ ఓకే. అండ్ ఇప్పటివరకు జరిగిన వాటి ఫ్రమ్ దేర్ టు హియర్, ఇప్పటివరకు ద బెస్ట్ ఇన్సిడెంట్ ఆర్ ద బెస్ట్ మూమెంట్? ఐ థింక్ వాచింగ్ వర్జిన్ బాయ్స్ విత్ ఆడియన్స్, బెస్ట్ మూమెంట్. ఇట్ ఫిల్డ్ మై హార్ట్. ఓకే,
ఫస్ట్ డే ఇన్ ఆర్బిట్లో లక్ష్మీకళలో చూసినప్పుడు కడుపు నిండిపోయింది నాకు. ఆ రోజు యాక్చువల్ నైట్ డిన్నర్ చేయలేదు నాకు నాకు ఒక ఐఫోన్ ఇచ్చుంటే బాగుంటుంది అన్న మీరు. ప్రొడ్యూసర్స్ని అడుగు, అది నా ప్లానింగ్ కాదు. ఓకే, మీ ఇన్వాల్వ్మెంట్ లేదా ఈ ప్రమోషన్స్ దాంట్లో? అంటే నాకు ఆ రోజు వరకు వాళ్ళు చెప్పేదాకా తెలియదు నాకు. నాకు అలాంటి యాక్చువల్లీ నేను ఎంకరేజ్ చేయను. సినిమాలో కంటెంట్ ఉండి సినిమా చూడండి అని నేను అంటాను, కానీ డబ్బుల కోసం ఐఫోన్ కోసం రమ్మని అయితే నేను ఎప్పుడు అనలేదు. నేను అది ప్రమోట్ కూడా చేయలేదు యాక్చువల్గా. మీరు ఇవ్వకపోయినా వచ్చి చూసాను నేను. అండ్ పాపం ఎవరో రివ్యూర్ కూడా బయట సినిమా టాక్ చెప్పేటప్పుడు అన్న నా ముందోడికి వచ్చినాయి అన్న 10,000 నాకు రాలేదు. వచ్చాయిగా ముందోడికైనా, ముందరికి వచ్చాయి యాక్చువల్గా. అంటే అది నేను ఎంకరేజ్ చేయలేదు, కానీ జెన్యున్ గానే వచ్చాయి. చూసాను నేను, నా ముందే ఐఫోన్స్ కూడా. నా ఫస్ట్ క్రూ ఎక్కడైతే క్రూ కూర్చున్నారో దాని ముందే ఒక ఆయనకి ఇచ్చారనమాట. పాపం వాడు చాలా ఫీల్ అయ్యాడు, నన్ను వాడికి వచ్చినాయి అన్న నాకు రాలేదు అన్న అని చెప్పి. యాక్చువల్గా ఏం చేస్తారంటే సినిమా ఎవరు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనే వాళ్ళకి ఇచ్చారు. ఓకే, నాకు ఇక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందన్న, అడగచ్చు అనుకుంటా. బికాస్ సినిమా రిలీజ్ అయింది 11th. సో థియేటర్లో ఉన్న 11th సీట్ బుక్ చేస్తే మీకు గిఫ్ట్స్ వస్తాయనే టాక్ వచ్చింది. ఈజ్ దట్? ఐ డోంట్ నో. ఓకే, అరే ఆ టాక్ అనేది బయటకు వచ్చింది అనమాట. ఏమో, నేను ఫస్ట్ టైం వింటున్నాను నువ్వు చెప్తే. నాకు వచ్చింది. చాలా మంది అలానే టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారు అని చెప్పేసి. సో అంటే ఐఫోన్ కొట్టేసి అండ్ సినిమా అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఓటీటీలో ఎలా రన్ అవుద్దని అనుకుంటున్నాను. ఇది ఓటీటీలో డెఫినెట్గా వస్తుంది, మంచి బజ్ అయితే వస్తుంది. ఐఎమ్ హోపింగ్ ట్రెండ్ అవుతుంది కొంచెం అని చెప్పి. ఎందుకంటే పేరు అయితే వెళ్ళింది, టైటిల్ అయితే రిజిస్టర్ అయింది, మంచి టాక్ వచ్చింది. సో చాలామంది మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూస్తారు కాబట్టి ఓటీటీలో బ్యాంగ్ ఉంటుంది. బిజినెస్ మీరు అనుకున్నట్టు అయిపోయింది అన్న. బిజినెస్ సేఫ్, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఓకే, అలా అయితే నో ప్రాబ్లం. హ్యాపీగా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటారు, మూవీ కాస్ట్ అండ్ క్రూ కూడా హ్యాపీగా, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఓకే, అండ్ ఫైనల్లీ మీరు ఇంకా ఇలాంటి సినిమాలు కాకుండా ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకుంటూ మా ముందుకు వస్తుంది. ఇలాంటి సినిమాలు కాకుండా అంటే ఇలాంటి సినిమాలతోనే ఆగిపోకుండా, ఐ మీన్ నేను చెప్పింది మళ్ళీ డబల్ అర్థం చేసుకోకండి. ఇలాంటి సినిమాలే కాకుండా ఇంకొన్ని ఇక్కడితోనే ఆగిపోకుండా ఇంకా మంచి జానర్స్, మంచి ఫిలిమ్స్ మీరు తీయాలి. అండ్ మెయిన్లీ యంగ్ టాలెంట్కి మీరు మంచి ఆపర్చునిటీస్ మీరు ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అదన్నమాట, మన దయానంద దయ లేకుండా ఇంకా మూవీస్ తీస్తూనే ఉంటారు, మన ముందుకు వస్తూనే ఉంటారు. ఐ హోప్ అన్నని ఇంకా మళ్ళీ త్వరలోనే ఇంకో మూవీ ఇంటర్వ్యూతో, దాని తర్వాత ఇంకో మూవీ ఇంటర్వ్యూతో కలుస్తూనే ఉంటానని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకో మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, keep watching Social Post. This is Chandu Kodamansli signing off.